తమిళ వాళ్ళకి, కన్నడ వాళ్ళకి, హిందీ వాళ్ళకి అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్తా. సో హెల్తీ లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరందరూ హ్యాపీగా ఉండాలని అనుకుంటా ఉన్నారు, అందుకే మీరు తిరువண்ணామలైకి వచ్చినారు. చాలా విషయాలు తెలుసుకుంటా ఉండరు, తెలుసుకుని చెప్తారు. బట్ రియల్గా మనమందరూ హెల్తీగా ఉండామా లేదా అనేది మీకే తెలుసు. అవేర్నెస్ అనేదే. మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు మీ పిల్లలకి హిమోగ్లోబిన్ ప్రాబ్లమా, ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లమ్, ఇట్లా విషయాలన్నీ ఉన్నాయి. ఇది కాక అన్నీ ఉంటే కూడా హ్యాపీగా లేకుండా ఉండవు. సో సంతోషం అనేది నిజంగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తేనే వస్తుందా, చిన్న చిన్నవి చేస్తే వస్తుందా అని ఆలోచిద్దాం. ఒక చిన్న పిల్లోడికి మీరు ఐస్ క్రీమ్ ఇచ్చినారనుకో, ఎట తింటాడు అమ్మవాడు? తింటాడు, మూతికి పూసుకుంటాడు, పొట్టకు పూసుకుంటాడు, కింద పడుతుంది, మళ్ళా తింటాడు. సో దాంతో ఉంటాడు, ఐస్ క్రీమ్తో ఉంటాడు వాడు. మనం ఎట తింటాము? తిని ఎవరన్నా చూస్తానడా, కారిందా, తుడుచుకోవాలా, టిష్యూ, ఈ డ్రామాలన్నీ ఉంటాయి మనకి. సో మనం ప్రజెన్స్ లో ఉంటే దాన్ని ఎంజాయ్ చేస్తే లైఫ్ బాగుంటుంది. అది మీరు బాత్రూమ్ కడిగినా, కూరగాయలు తరిగినా, మీ హస్బెండ్ చెప్పిండేటో, మీ భార్య చెప్పిండేటో గుర్తుపెట్టుకొని చేసినా హ్యాపీనెస్ అట్లే వస్తుంది. పెద్ద గుడి కట్టాలా, నేనైతే నేచర్ క్యూర్ పెట్టాలా, ఏమేమో ఉంటాయి అందరికీ లైఫ్ టార్గెట్స్. అవి ఓకే, దాని పాటికే ఉంటాయి. అవి కాకపోయినా సంతోషంగానే ఉండాలి కదా. చాలా మంది టార్గెట్ పెట్టుకుంటారు, అదే అది చేస్తేనే నేను హ్యాపీగా, అంతవరకు నేను గుడి కట్టలేను అని వీడి దగ్గర నుండి 50 లక్షలు పెట్టేసి గుడి సగం చేసి అయ్యో డబ్బులు అయిపోయినాయని అడుక్కుంటా ఉంటాడు. ఎవరు సత్యవేడు. అట్లా టార్గెట్లు అవసరం లే. మన వల్ల అయింది చేసుకొని పోవడమే. మీ ఇష్టమో, మీరు చెప్పండి. మధ్యలో ఆప్తా, ఓకే, తమిళ్లో చెప్పండి. సో చిన్న చిన్న పనులు, హ్యాపీనెస్ విల్ కమ్ విత్ స్మాల్ థింగ్స్. నేను అది ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మీరు చిన్న ప్లేట్ మీరు కడిగితే హ్యాపీనెస్, మీ కాఫీ గ్లాస్ మీరు కడిగి పెడితే హ్యాపీనెస్, అంతే. మీరు చాలా పెద్ద పని, ఇల్లు కట్టాలా, ఇల్లు కట్టి మా పాపకు పెళ్లి చేయాలా, మళ్ళీ నేను హ్యాపీగా ఉంటాను. అల్లుడు ఎట్లా వస్తాడో నీకు తెలుసా? వాడికి ఏం చేస్తా, మన చేతుల్లో ఏముండదు. కాబట్టి హ్యాపీనెస్ అనేది చిన్న చిన్న వాటిలో ఉంటుంది. ఆ కాఫీ గ్లాసును అప్పుడే కడిగేస్తే ఇంత నీళ్లతో పోతారు. ఇప్పుడు మేము, నా ప్లేటు నేనే కడిగేస్తా, జిడ్డు అట్లే ఉంటుంది, జిడ్డుని అట్లే ఎంజాయ్ చేస్తా. నాకు ఈ జిడ్డు వచ్చింది. ప్రపంచంలో బెస్ట్ కోల్డ్ క్రీమ్ ఇదే. చెప్పండి. ಸೊ ನಮ್ಮ சின்ன சின்ன விஷயங்கள்ல தான் ஆனந்தத்தை தேடணும். நாம என்னமோ பெருசா பண்ணாதான் ஆனந்தம் கிடைக்கும் நம்ம நினைச்சிட்டு இருப்போம். ஆனா சின்ன சின்ன விஷயம் தினந்தோறும் நம்ம வீட்டுல வந்து நம்ம தட்டு நம்ம கழுவுறது, நம்ம காஃபி கிளாஸ் நம்ம கழுவுறது, இதுல பெற ஆனந்தம் தான் முக்கியம். ஏன்னா ஒவ்வொரு விஷயமும் நம்ம அந்த ஹாப்பினஸ்ல பண்ணும்போது பெரிய விஷயங்களே எத்தனை நாளுக்கு ஒரு வாட்டி நமக்கு கிடைக்குமோ தெரியாது. ஆனா இந்த சின்ன சின்ன விஷயத்துல ஆனந்தம் என்றது நிரந்தரமா கிடைக்கும். நாம எல்லாம் அந்த பிளேட்டு சாப்பிட்ட உடனே கழுவிடுறோம்னு நினைச்சுக்கோங்களேன், அதுல அப்படியே இன்னும் அந்த எண்ணெய் அது இருக்கும். நம்ம ஃபேஸ்ல கூட அப்பப்போ எண்ணெய் வடியும் தானே. ஆனா அதுதான் கோல்டு கிரீம் போல செயல்படும். அது வந்து கோல்டு கிரீம் போல செயல்படும். పర్టికులర్లీ లేడీస్కి చెప్పేది, ఇంకా సౌండ్ తగ్గి, పర్టికులర్ లేడీస్కి బెస్ట్ కోల్డ్ క్రీమ్ మీకు మీ స్కిన్ తయారు చేసే ఈ ఆయిల్ అని చెప్పండి. సో இந்த உலகத்திலேயே பெஸ்ட் கோல்டு கிரீம் என்னன்னா நம்ம ஸ்கின் தயாரிக்கிற அந்த எண்ணெய் தான். அது நான் வேண்ட பண்றது, దానికి డీప్ క్లీన్సింగ్ లోషన్ போட்டுட்டு பச எல்லாம் ரிமூவ் பண்றேன். அந்த கோல்டு கிரீம் நம்ம கிளென்சிங் லோஷனை போட்டு அது தேய்ச்சி கழுவி அதை எடுத்துடுறோம். డ్రైన్ பண்ணிட்டு నల్లాది డ్రైన్ பண்ணிட்டு ఫౌండేషన్ ఇల్లు కడతామే, అప్పుడు ఫౌండేషన్ వేస్తారు. అట్లా ఓ పిట్లు ఎత్తుకొస్తారు, ఇంత పెద్ద పిట్లు ఉంటాయి, ఎత్తుకొచ్చి ఫౌండేషన్ వేసి అర్ధ ఇంచు వచ్చేట్టు, హాఫ్ ఇంచ్ వేసి దాని మళ్ళీ కళ్ళు మూస్తే కన్నులు తెరిచినా నీ వాయే, కన్నులు మూసినా నీ వాయే అని తెలుగులో పాట ఉంది. కళ్ళు తెరిస్తే, కళ్ళు మూస్తే ఒక కలర్, కళ్ళు తెరిస్తే ఒక కలర్, భయంకరంగా చేసి పెడతారు. గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయి, ఏమో దినా బాగుండవా అంటారు. ఏసీ లేకపోతే కారిపోతాయి, కాబట్టి ఏసీనే ఉండాలి. భయపడతా ఉంటారు తెలుసా వాళ్ళు, న్యాచురల్గా ఉండలేరు. సో నీకు బెస్ట్ ప్రొటెక్షన్ వచ్చింది నీ ఆయనే. సో మేము మా ఊర్లో మా ఫాము 70 acres ఫాము, దాంట్లో 50 కౌస్ ఉండే, నాటు మాడు 50 దేశీ కౌస్.
ಅದೆಲ್ಲ ಕುಡ್ಕಿರೋದು 20 లీటర్ 15 లీటర్ దా ಎಲ್ಲ ಸೇಂದಿ కుడికిరదు. దాంతో మజ్జిగ చేసి తిరిగి చేసి నెయ్యి చేసి సూపర్. అది నెయ్యి వేసుకొని తింటాం, జిడ్డు అవుతుంది మా ప్లేట్కి. దాన్ని ఆ సోప్ వేసి ఏంటివి అవి ఉంటాయి కదా అవి దీంట్లో అవి వేసి తోమి ఆ పచ్చగా ఉంటుంది, అదంతా గిన్నెలో ఇరుక్కు ఉంటుంది. దాన్ని సాంబార్ పోసి తింటారు వాళ్ళు కలిపి. చెప్పండి. మరి తమిళనాడుకి అర్థం కావాలి కదా. మీకు అర్థం అవుతుంది కదా, వాళ్ళకి కూడా అర్థం అవ్వని అండి. ఎస్, ஓகே. நாம வந்து இது அவங்க 50 ஏக்கரா நிலம் இருக்கு, 50 தேசி மாடு இருக்கு. அந்த மாடு எல்லாம் சேர்ந்தா 15 லிட்டர் பால் தான் தரும். அந்த 15 லிட்டர் பால்ல இருந்து அவங்க 7 எடுத்து வெண்ணெய் பண்ணி நெய் பண்ணி அதுதான் சாப்பிடுறாங்க. அதனாலதான் ரொம்ப சுத்தமா இருக்காங்க, ஹெல்தியா இருக்காங்க, ஆரோக்கியமா. அது வந்து தட்டுல வச்சு நம்ம சாப்பிடும் போது அது எண்ணெயா இருக்கும் இல்லையா, அந்த எண்ணெய் நம்ம என்ன செய்வோம், சோப்பு போட்டு நாரை போட்டு தேய்ச்சி கழுவுறோம் இல்லையா, அந்த சோப்பு நாறு எல்லாமே அதுல சிக்கிட்டு மாட்டிட்டு இருக்கும். அதுல நம்ம சாம்பார் போட்டு சாப்பிட்டுட்டு இருக்கிறோம். ఏం చేయాలా? అవేర్. మీరందరూ మెడిటేషన్ చేస్తారు కదా, అవేర్గా ఉండాలా. మీ టూత్ పేస్ట్ ఏం చేస్తా ఉంది, మీరు వేసే షాంపూ ఏం చేస్తా ఉంది, మీరు వేసుకునే రంగు బ్లాక్ కలర్ ఏం చేస్తా ఉంది, ఇవన్నీ గూగుల్ చేయండి, ఇలా మెడిటేషన్ కూడా చెప్పుకోండి. ఏమి మీరు కన్నడ అనేది ఓకే. ఒక పెద్ద డాక్టరు 100% ఫ్యాక్ట్ சொல்லிட்டாரு. ఏమంటే అది, ఇది వేసుకునే పారాబిన్స్ అన్ని స్కిన్ నుంచి బ్లడ్ లోకి పోయి బ్లాడర్ లో కిడ్నీస్ లో ఫిల్టర్ అయ్యి యూరిన్ బ్లాడర్ లో కలెక్షన్ అవుతుంది. పర్టికులర్లీ లేడీస్ దే విల్ హోల్డ్ ఇట్, దే వోంట్ గో ఫర్ బాత్రూమ్స్, మగవాళ్ళకి పోలేరు. సో హోల్డ్ చేసి వాళ్ళకి బ్లాడర్ క్యాన్సర్స్ ఎక్కువైనాయని ఓ డాక్టర్ అనాలిసిస్ చెప్పినాడు. ఇంకా వాడతారా కలర్లు? మీరు అందరూ చూసుకోండి. నిలపాలి కదా, ప్రపంచమంతా చేసుకొని మెడిటేషన్స్ అన్న నిలపాలి కదా. అది నా బాధ అదే. ఇప్పుడు మా అమ్మ ప్లేట్ నేను కడిగేస్తా, జిడ్డు ఉంటుంది. ఏ జిడ్డు? మా పల్లీల నూనె జిడ్డు, మా నువ్వుల నూనె జిడ్డు, మా ఆవు పాలతో మేము చేసుకుని నెయ్యి జిడ్డు. ఉన్నిలే ఏమి, ఆ పచ్చగుండే సోపుని తినేది ఎందుకు? బుర్ర ఉందా మనకి? మేము టూత్ పేస్ట్ నిలిపేసినాము, సోపులు నిలిపేసినాము, అల్యూమినియం పాత్రలు బయట వేసినాము, బాగున్నాము. ఇంకా ಕನ್ನಡ వాళ్ళకి ಲಕ್ಷ್ಮೀ ತರು ಅಂತ ಒಂದಿದೆ, ಲಕ್ಷ್ಮೀ ತರು, ಅದಕ್ಕೆ ಸಿಂಹರೂಪ ಅಂತಾರೆ. GKVK ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಯೂನಿವರ್ಸಿಟಿలో పెద్ద రీసెర్చ్ ಮಾಡಿದ್ದಾರೆ ಅದರಿಂದ. సో నెక్స్ట్ టైం ఐ రిక్వెస్ట్ మిస్టర్ రంగస్వామి టు కీప్ దట్ ప్లాంట్, 100 ప్లాంట్స్, ఓ 20 రూపీస్ 30 రూపీస్ 50 రూపీస్. అది వేసుకొని మనేది ಹಾಕೊಳ್ಳಿ, వేసుకోండి మనేది. వీళ్ళు వేసుకోవాలా, తమిళ అన్ని చెప్పేస్తా. వేసుకొని ఎవ్రీ వీక్ 2 ఆకులు ఉడకబెట్టుకొని తాగండి. It is proven to be anti-cancer in the entire Karnataka state. GKVK Agriculture University has done the research. Lakshmi Taru, Google చేయండి. దాని పేరు సిమరూబా. proven to be anti-cancer. క్యాన్సర్ వచ్చినాక అప్పుడు పరిగెత్తే ఏ హాస్పిటల్లో అపోలో ఈయన అన్న గోమూత్ర పదార్థం యాక్సిడెంట్ అయినాక బండి రిపేర్ చేసేది కష్టము. యాక్సిడెంట్ కాకుండా బండి తోలాలా? చెప్పండి. நம்ம வந்து ஆக்சிடென்ட் ஆகாம வண்டி ஓட்டணும். கடைசியில சொன்னது அதுதான், ஆக்சிடென்ட் ஆன பிறகு ரிப்பேர் பண்றதை விட. அது போல நாம வந்து வெளியில இருந்து இருக்கிற குப்பை இதெல்லாம் சாப்பிடுறதை விட நம்ம வீட்டுல செஞ்ச எண்ணெயோ இல்ல அந்த விளக்கு எள்ளெண்ணெயோ இல்ல கடல் எண்ணெயோ, அது வந்து அந்த இது இருந்தா போட்டுமே, அந்த எண்ணெயா இருந்தா போட்டோம், நம்ம வீட்டு இதுதானே, அது அப்படியே சாப்பிடலாம். நாம சோப்பு அந்த நார் அதெல்லாம் சாப்பிடுறதை விட நம்ம என்ன நம்ம சாப்பிடலாம் இல்லையா அப்படின்னு கேக்குறாங்க. சோ நம்ம வந்து தியானம் பண்றதுனால ரொம்ப விழிப்புணர்வோட இருக்கணும். என்ன சாப்பிடுறோம், எதை யூஸ் பண்றோம் அப்படின்னது. நம்ம பல்லு வளர்க்கிற பேஸ்டா இருக்கட்டும், சோப்பா இருக்கட்டும், ஷாம்புவா இருக்கட்டும், தலைக்கு கலர் எல்லாம் போடுறோம் இல்லையா, இதெல்லாமே வந்து நம்ம உடல்ல ரத்தத்துல கலந்து நிறைய நமக்கு உடலுக்கு பாதிப்பு ஏற்பட்டு இருக்கிறது. சோ நாம வந்து ரொம்ப ஜாக்கிரதையா இருக்கணும், விழிப்புணர்வோட இருக்கணும், இயற்கையோட வாழறது கத்துக்கணும். ಸೊ ಮಿತ್ರರೇ, ಸರ್ ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಂದ್ರೆ ಜೀವನ ಶೈಲಿ ಬಗ್ಗೆ ನಾವು
ಮಹಾತ್ತರ ಫೌಂಡೇಶನ್ ಎಸ್ಪೆಷಲಿ ಮಹಾತ್ತರ ಟಿವಿಯಲ್ಲಿ ತುಂಬಾ ನಾವು ಹೇಳ್ತಾ ಇರ್ತೀವಿ, ನಿಮಗೆಲ್ಲ ಎಜುಕೇಶನ್ ಕೊಡ್ತಾನೆ ಇರ್ತೀವಿ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ. ಸೊ ಸರ್, ಪ್ರಕೃತಿ ವನಂ ಪ್ರಸಾದ್ ಸರ್, ಪ್ರಕೃತಿ ವನಂ ಅಂತಾನೆ ಒಂದು ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮಿಂಗ್ ಇದೆ, ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮ್, ಅದನ್ನು ನಿರ್ವಹಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರು ನಮ್ಗೆ ಏನೇನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇವತ್ತಂದ್ರೆ ಅನೇಕ ಜೀವನ ಶೈಲಿ ಸಿದ್ಧಾಂತಗಳು. ಅದು ಅದರಲ್ಲಿ ಭಾಗವಾಗಿ ಎಸ್ಪೆಷಲಿ ನಾವು ಅದೇ ಕೂದಲು ಕಲರ್ ಹಾಕೋದಾಗ್ಲಿ ಅಲ್ವಾ, ಈ ತರ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಅದರಿಂದ ಏನಾಗತ್ತೆ, ಅದು ಒಳಗಡೆ ಹೋಗಿ ತಲದಿಂದ ಒಳಗಡೆ ಹೋಗಿ ನಮ್ಮ ಬ್ಲಡ್ ಅಲ್ಲಿ ಸೇರ್ಕೊಂಡು ಕಿಡ್ನೀಸ್ ಫಿಲ್ಟರ್ ಮಾಡಿ, ಓಕೆ, ಕಿಡ್ನೀಸ್ ಅನ್ನು ಡ್ಯಾಮೇಜ್ ಮಾಡುತ್ತೆ, ಅಲ್ಲಿವರೆಗೂ ಆ ಟಾಕ್ಸಿನ್ಸ್ ಟ್ರಾವೆಲ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಸರ್. ಅದನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡಬೇಕು ಆದಷ್ಟು. ಅಂದ್ರೆ ಈ ಸೋಪು ಅಲ್ವಾ, ನಾವೆಲ್ಲ ಸೋಪು ಶಾಂಪು ಇದೆಲ್ಲ ಅಭ್ಯಾಸ ಆಗಿದೆ, ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. ಸೊ ಆದ್ರೆ ನ್ಯಾಚುರಲ್ ಲೈಫ್ ಸ್ಟೈಲ್ ಅಂದ್ರೆ ಏನಂದ್ರೆ ನಾವು ನೇಚರ್ಗೂ ಹತ್ರ ಇರ್ಬೇಕು ಎಲ್ಲ. ನೋಡಿ ಈಗ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಜೀವನವೇ ಕೆಮಿಕಲ್ ಜೀವನ ಆಗಿದೆ ಅಲ್ವಾ. ಹೋಲ್ ಲೈಫ್ ಬಿಕೇಮ್ ಕೆಮಿಕಲ್ ಲೈಫ್, ಕೆಮಿಕಲ್ ಲೀಡಿಂಗ್ ಲೈಫ್. ನೋಡ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಟೂತ್ ಪೇಸ್ಟ್ ಇಂದ ಹಿಡ್ಕೊಂಡು, ಓಕೆ, ಸೊ ಪ್ರತಿ ಒಂದು ಮನೆಯಲ್ಲಿ ಪಾತ್ರೆಗಳು ಕ್ಲೀನ್ ಮಾಡೋದಾಗ್ಲಿ, ಪ್ರತಿಯೊಂದು ಕೆಮಿಕಲ್ಸ್ ಅದನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡಬೇಕು ಆದಷ್ಟು. ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಏನ್ ಸಾಧ್ಯವಾಗುತ್ತೆ ಅದು ಮಾಡಿ. ಯಾಕೆ ಎಸ್ಪೆಷಲಿ ನಾವು ಜ್ಞಾನಿಗಳು, ನಮ್ಗೆ ಅರಿವು ಇರಬೇಕು, ಅಂದ್ರೆ ಅವೇರ್ನೆಸ್ ನಾವು ಹೆಚ್ಚು ಮಾಡ್ಕೋಬೇಕು. ಬೇರೆಯವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ. ಅಟ್ಲೀಸ್ಟ್ ಜ್ಞಾನಿಗಳಿಗೆ ಏನಂದ್ರೆ ಒಂದು ಯೋಚನೆ ಇರುತ್ತೆ, ಸ್ವಲ್ಪ ತಾಳ್ಮೆ ಇದೆ, ಆ ತಾಳ್ಮೆಯಿಂದ ಥಿಂಕ್ ಮಾಡಿ ನಾವು ಚೇಂಜ್ ಮಾಡ್ಕೋಬೇಕು. ಇನ್ನೊಂದು ಲಕ್ಷ್ಮೀ ತರು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಸರ್, ಲಕ್ಷ್ಮೀ ತರು ಅದೇನಂತಂದ್ರೆ ಸಿಂಹರೂಪ ಇಂಗ್ಲಿಷ್ ಅಲ್ಲಿ. ಅದು ಎಲೆಗಳು ತಗೊಂಡು, ಒಂದು ಕೊಂಬೆ ಎಲೆಗಳು ತಗೊಂಡು ನೀರಲ್ಲಿ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಅದು ಬಯಸಿ ಬಂದಿರೋ ನೀರನ್ನು ಸೋಸಿ ಅದನ್ನು ನೀವು ಕುಡಿದಿದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಕಷಾಯ ತರ ಮಾಡ್ಕೊಂಡು ಕುಡಿದ್ರೆ ಅದು ನಿಮಗೆ ಕ್ಯಾನ್ಸರ್ನು ಅದು ವಾಸಿ ಮಾಡುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಕ್ಯಾನ್ಸರ್ ಬರೋದ್ರ ಪ್ರಿವೆನ್ಷನ್ ಇಸ್ ಬೆಟರ್ ದನ್ ಕ್ಯೂರ್, ಅಂದ್ರೆ ಬರದಿಲ್ಲದೆ ತಡೆಗಟ್ಟು ಮಾಡೋದು உத்தம ಅಂತ ಸರ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ஸோ சிம்ம ரூபா என்ற ஒரு செடி இருக்கும். அதுல அந்த செடி எல்லாருமே வீட்டுல வளர்த்துக்கோங்க. வாரத்துக்கு ஒரு வாட்டி 2 இலை எடுத்து சுடு தண்ணில போட்டு நம்ம வடகட்டி சாப்பிட்டாக்கா கேன்சர் என்றது நமக்கு வரவே வராது. கேன்சர் வந்த பிறகு நம்ம டாக்டர்ஸ் கிட்ட போய் ஓடி போய் அது எப்படி குறைக்கிறதுன்றது நினைக்கிறத விட நாம அது வரதுக்கு முன்னாடியே அது வராம செஞ்சுக்கிறது ரொம்ப நல்லது அப்படின்னு சொல்லியிருக்காங்க. ఇప్పుడు మేము చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, నాన్ వెజిటేరియన్ అన్ని నిలిపేసేయండి. పొద్దున్న రన్నింగ్ చేయండి, ఇది అది పొద్దున్న కొంచెం కొబ్బరి నూనె తాగండి, సాయంత్రం వంట ఆముదం అందరూ నిద్ర మెలుకోండి. వంట ఆముదము విన్నరా? ఇంగ్లీష్ తమిళ చెప్పు, వంట ఆముదం ఏమేమి? అది హీట్ బాయిలింగ్ ప్రాసెస్ లో వంటామృతం చేసే వాళ్ళ దగ్గర కొనుక్కొని రోజు డిన్నర్ ముందర ఒక స్పూన్ తాగితే 614 డిసీజెస్ పనిచేస్తుందని ఒక సైంటిస్ట్ బుక్ రాశాడు. ఆ బుక్ ఆల్రెడీ మీ గ్రూప్ లో పెడతా, ఇప్పుడే మీ దగ్గర ఉంది కదా, ఆల్రెడీ పెట్టారంట, అది డౌన్లోడ్ చేసుకోండి. వంటామృతం ఇన్ని తాగితే అన్ని రకాల డబ్బులు పోతాయి. సో ఇన్ని మాట్లాడుకుంటున్నాం మనము. వీటిలో కొన్ని చేసినా మీరు అయిపోతారు, అన్ని చేయక్కర్లే, అర్థమైనా? ఎందుకంటే చాలా మందికి ప్రాబ్లం ఏమంటే, అబ్బా ఇవన్నీ యాడ్ చేస్తామప్ప మేము, సార్ మాకు ఇవన్నీ చేయడానికి కుదరదు, మీరు సింపుల్ గా చేసి చెప్పండి అంటే, ఎట్లా మాకు హెల్త్ వచ్చేది? ఒక గురువు దగ్గర వినాయట ఒక ఆయన, సార్ హెల్త్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే అంట, నువ్వు ఏం చేయకుండా నోరు మూసుకొని కూర్చోనుడు నాయన, ధ్యానం చేసుకుంటా అలా తినేసి వస్తుంది ఆయన. ఇన్ని రోజులు చాలా పొరపాటు పనులు చేశాను సార్, ఇప్పుడు అడవి పెంచాలనుకుంటున్నాను, ఏమన్నా మీకు టిప్స్ చెప్పండి అంటే, అడవిలోకి నువ్వు అడుగు పెట్టద్దు, అడవి అదే తయారవుతుంది అన్నారట. అంటే మనిషి ఎవడు అడుగు పెడితే శ్మశానం లాగా అయిపోతారు. సో అట్లా మీరు ఏమి చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం చేసేటివన్నీ ఆరోగ్యం కోసం చేయటివి, అన్నం కోసం చేయటివి, బట్టలు, అవి, కార్లు, డ్రైవింగ్ ఇవన్నీ వేస్తే పొద్దున వేసి మీ ఇంటికి బయట అట్లా పోయి సన్ రైజ్ ను సన్సెట్ ను చూసి ఒక అరగంట సేపు సన్ లైట్ లో ఉండి, వీళ్ళైతే నువ్వుల నూనె ముఖానికి భుజాలకు అంతా పూసుకుని నువ్వుల నూనె నల్లేడినా ఎళ్ళెడినా ఏదో అది పూసుకుంటే మీకు కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అయ్యేది కాకుండా విటమిన్ D3 3 times ఎక్కువ వస్తుంది ఇంప్రూవ్ అయ్యింది. మరి నూనె పూసుకోరు, విటమిన్ D3 వేసుకుంటారు, ఫోలిక్ యాసిడ్ వేసుకుంటారు, ఐరన్ టాబ్లెట్ వేసుకుంటారు, కాల్షియం టాబ్లెట్ వేసుకుంటారు. ఎవరికి కాల్షియం లా, ఎవరికి ఐరన్ లా, ఎట్లా చెప్పండి? ఇన్ని మందులు వేసుకుంటారు. ಸೊ ಈಗ ಸರ್ ಹೇಳ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಇಲ್ಲೇನಾಗತ್ತಂದ್ರೆ ನಾವು ಆದಷ್ಟು ನಮ್ಮ ಜೀವನವನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಪ್ರತಿಯೊಂದನ್ನು ದೂರ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಅಂದ್ರೆ ನೇಚರ್ ಹತ್ರ ನಾವಿಲ್ಲ. ಈಗ ಸನ್ಲೈಟ್ ಫಾರ್ ಎಕ್ಸಾಂಪಲ್ ಸರ್ ಹೇಳಿದ್ರು, ಸನ್ಲೈಟ್ ಹೋಗಿ, ಓಕೆ,
ಸೊ ಆರೋಗ್ಯಕ್ಕೋಸ್ಕರ ಎಲ್ಲೆಲ್ಲೋ ಹುಡ್ಕೋದೇನು ಬೇಕಾಗಿಲ್ಲ. ಸೊ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲೇ ಸ್ವಲ್ಪ ಸನ್ಲೈಟ್ ಬಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಓಡಾಡೋದು, ಆಚೆ ಕಡೆ ಓಡಾಡೋದು, ವಾಕಿಂಗ್ ಮಾಡ್ಕೊಂಡು ಏನಿದೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲೆಣ್ಣೆ ಅಂದ್ರೆ ಸೆಸೇಮ್ ಆಯಿಲ್ ಅದನ್ನ ಚೆನ್ನಾಗಿ ಹಚ್ಕೊಂಡು ಸೂರ್ಯ ಬೆಳಗ್ಗೆ ಸ್ವಲ್ಪ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ಬೆಳಗ್ಗೆ ಸೂರ್ಯನ ಒಂದು 7 ಗಂಟೆಯಿಂದ 9 ಗಂಟೆ ಇಟ್ಕೊಳ್ಳಿ, 10 ಗಂಟೆ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ನಿಮ್ಗೆ ನಿಮ್ಮ ದೇಹದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಕೊಲೆಸ್ಟ್ರಾಲು ಅದು ಡಿ ವಿಟಮಿನ್ ಕನ್ವರ್ಟ್ ಆಗುತ್ತೆ. ನೋಡಿದ್ರಾ? ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿ ಡಿ ವಿಟಮಿನ್ಗೆ ಒಂದು ಟ್ಯಾಬ್ಲೆಟ್, ಡಿ ವಿಟಮಿನ್ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಕ್ಯಾಲ್ಸಿಯಂ ಅಬ್ಸರ್ವ್ ಆಗೋದಿಲ್ಲ. ಓಕೆ, ದೇಹದಲ್ಲಿ ನೀವು ಎಷ್ಟೇ ತಿಂದ್ರು ಕ್ಯಾಲ್ಸಿಯಂ ಬ್ಲಡ್ ಒಳಗಡೆ ಹೋಗಲ್ಲ, ಬಿಕಾಸ್ ಲ್ಯಾಕ್ ಆಫ್ ದ ಡಿ ವಿಟಮಿನ್. ಸೊ ಇಷ್ಟೆಲ್ಲ ಮಾಡುವಾಗ ಇಷ್ಟೆಲ್ಲ ತೊಂದರೆಗಳು ಅನುಭವಿಸೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, ನ್ಯಾಚುರಲ್ ಆಗಿ ಮಾಡ್ಕೋಬಹುದು. ಈ ಜ್ಞಾನ ಇನ್ನೊಂದು, ನಾವು ಎಷ್ಟೇ ಧ್ಯಾನಿಗಳಾಗ್ಲಿ ಆಹಾರದ ಜ್ಞಾನ, ದೇಹದ ಪರಿಜ್ಞಾನ ಬೇಕೇ ಬೇಕು. ಮತ್ತೆ ಪರಿಸರ ಪರಿಜ್ಞಾನ ಬೇಕು. ನಾವೆಲ್ಲ ಯಾವಾಗ್ಲೂ ಏನ್ ಅನ್ಕೊಂತೀವಿ ಅಂದ್ರೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನೇನು ಬೇಕಾಗಿಲ್ಲ. ಅದು ದಯವಿಟ್ಟು ಅದರಿಂದ ಸ್ವಲ್ಪ ಆಚೆ ಕಡೆ ಬನ್ನಿ. ಯು ನೀಡ್ ಎವ್ರಿಥಿಂಗ್, ಬಿಕಾಸ್ ಫಸ್ಟ್ ವಿ ಆರ್ ಸೋಲ್ ಬೀಯಿಂಗ್, ಬಟ್ ವಿ ಆರ್ ಲಿವಿಂಗ್ ಇನ್ ದ ಫಾರ್ಮ್ ಆಫ್ ಬಾಡಿ, ಫಿಸಿಕಲ್ ಬಾಡಿ. ನಮ್ಮ ಸುತ್ತು ಪರಿಸರ ಇದೆ, ಅದ್ಭುತವಾದ ಈ ನಿಸರ್ಗ ಇದೆ, ಅದನ್ನು ಸಹ ನಾವು ಜೊತೆಗೆ ಜೀವನ ಮಾಡಬೇಕು. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಇದು ಸರಿಯಾಗಿರೋದು ಇದೊಂದು. ಆಮೇಲೆ ಯಾರೋ ಒಬ್ಬರ ಹತ್ರ ಹೋಗಿ, ಒಬ್ಬ ಗುರು ಹತ್ರ ಹೋಗಿ ನನ್ಗೆ ಆರೋಗ್ಯ ಬೇಕು ಅಂತ ಅವ್ರು ಕೇಳಿದ್ರಂತ. ಸೊ ಅವ್ರು ಹೇಳಿದ್ರಂತ, ನೀವು ಏನು ಮಾಡೋದು ಬೇಕಾಗಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಕೂತ್ಕೊಂಡು ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಕೂತ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಆ ಜ್ಞಾನ ಬರುತ್ತೆ, ಆ ಆರೋಗ್ಯನೂ ಬರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರಂತ. ಅಂದ್ರೆ ಈಗ ನೋಡಿ ಏನಾಗ್ತದೆ, ನಾವು ಫಾರೆಸ್ಟ್ ಹೋಗ್ತೀವಿ, ಫಾರೆಸ್ಟ್ ಅನ್ನು ಎಲ್ಲ ಕಡ್ದಾಕ್ತಿವಿ, ಆ ಫಾರೆಸ್ಟ್ ಸಹ ನಾವೇನು ಬಿಡ್ತಾ ಇಲ್ಲ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ, ಅದನ್ನು ಪೂರ್ತಿ ಕೇಳಿಸಿದ್ವಿ. ஆத்தர ಮಾಡಬಾರದು. ஓகே ரைட். சார் என்ன சொல்லியிருக்காங்கன்னா, நாம காலையில எழுந்து சூரியன் வெளிச்சத்துல நாம நல்லெண்ணெய் பூசிட்டு உட்கார்ந்தாலே போதும், நமக்கு உடலுக்கு தேவையானதெல்லாம் கிடைச்சிடும். நம்ம அதை செய்யாம நம்ம செய்யக்கூடாததெல்லாம் செஞ்சு ஒவ்வொரு ஐரன் டேப்லெட், கால்சியம் டேப்லெட் வெளியில இருந்து எடுத்துட்டு இருக்கிறோம். ஆனா நேச்சுரலா கிடைக்கிறது வந்து நம்ம விட்டுடுறோம். அதனால இதெல்லாம் இத்தனை சொல்லிட்டு இருக்கிறோம் இல்லையா, இதுல ஏதாவது ஒண்ணு கடைபிடிச்சா கூட போதும், நம்ம உடல் ஆரோக்கியம் ரொம்ப நல்லா இருக்கும். எல்லாம் கடைபிடிக்க தேவையில்லை. எல்லாரும் என்ன சொல்லுவாங்க, இத்தனை சொல்றீங்க, இதெல்லாம் எங்களால செய்ய முடியாதுன்னு சொல்லுவாங்க. ஆனா இதுல ஏதாவது ஒண்ணு கடைபிடிச்சா கூட போதும், நம்ம ஆரோக்கியம் நல்லா இருக்கும் அப்படின்னு. அது இல்லாம ஒருத்தர் வந்து போய் கேட்டு இருக்காரு ஒரு குரு கிட்ட, நான் எனக்கு ஆரோக்கியம் நல்லா இருக்கணும், நான் என்ன பண்ணணும்னா, நீ எதுவுமே பண்ணாத சும்மா உட்காருன்னு சொல்லிட்டு தியானம் சொல்லியிருக்காரு. அதுக்கப்புறமா அவர் தியானம் பண்ண அவருக்கு தெரிஞ்சது, நான் நிறைய தவறுகள் பண்ணிருக்கேன் அப்படின்னு. இந்த தவறுகள் எல்லாம் நான் பண்ணிருக்கேன். சோ நான் வந்து நிறைய ஒரு காடு வந்து வளர்க்கணும்னு நினைக்கிறேன். அது என்ன பண்ண சொல்றீங்க அப்படின்னா, நீ காடு வளர்க்க தேவையில்லை, நீ காட்டுக்குள்ள போகாம இரு, காடு நல்லா இருக்கும் அப்படின்னு சொல்லியிருக்காரு. அதனால நாம இயற்கைய டிஸ்டர்ப் பண்ணாம இருந்தா போதும். యాక్చువల్లీ పెయిన్ ఎంజాయ్ చేయాలి, పెయిన్ ని కష్టాన్ని ఎంజాయ్ చేయాలి. ఎవడు ఇరుక్కొని కూర్చుంటాం కారులో, ఇట్లా ఎవడు కూర్చుంటాడు, ముగ్గురు కూర్చునేది నలుగురు పోతా ఉంటాం, అది ఎంజాయ్మెంట్. ఇద్దరికయ్యే భోజనం ముగ్గురు తినేది, అది ఎంజాయ్మెంట్. నువ్వు ఆకలి అవుతా ఉంటే కూడా మీ అమ్మమ్మ మీ ఫ్రెండ్స్ అందరికి భోజనం పెట్టి ఆ ఆకలి గురించి చెప్పకుండా నవ్వుతా పెడుతుంది, అది ఎంజాయ్మెంట్. అది అర్థం చేసుకుంటే లైఫ్ సూపర్ గా ఉంటారు. నాకు పెద్ద కారు ఇట్లా ఉండాలి, నాకు నో మై రూమ్ ఇస్ సపరేట్, న్యూ రూమ్ సపరేట్. ఎంజాయ్ చేయలేవురా, నీకు ఇల్లంతా ఇచ్చేసిన బొర్రాల్సిందే, ఎంజాయ్ చేయలేవు. ఎంజాయ్ చేయాలంటే షేరింగ్ ఉండాలా. అందుకే బుద్ధుడు ఏం చెప్పినాడు, సంఘం శరణం గచ్చామినాడు. మీ అందరితో కలిసి కుటుంబంలో ఉంటే హ్యాపీగా ఉంది. నాకేమొస్తుంది, సెరటోనిన్ అనే హార్మోన్ వస్తాం, అది మాకు హ్యాపీగా పెట్టి నేను ఇక్కడ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ మదనపల్లి నుంచి బెంగళూరు, తిరువనాల నుంచి మళ్ళీ బెంగళూరు నుంచి మదనపల్లి నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తా. ఎంత చూడు ఎనర్జీ. రాత్రంతా నిద్రలే, 1 గంటకు వచ్చిన బెంగళూరు డ్రైవింగ్ చేసుకొని పొద్దున 5కి వెళ్ళేసిన, 4 గంటలు గుళ్ళు అయిపోతుంది, ఫుల్ రష్. శివుడు క్యూలోనే దర్శనం అయిపోయినాడు. స్వామి అరుణాచలేశ్వర నమస్కారం స్వామి. కాదు, అట్లా బయట మీ చెట్టు కింద కూర్చుంటే శివుడు మన దగ్గరికే రావాలా. అందరు క్యూ నిలిపేసి ఎవడు దూర్ చేసి అందరినీ క్యూ నిలిపేసి వాడిని శివుడు ప్రత్యక్షమవుతాడా? ఏం మా అర్థం ఉందా? శివుడు మనతోనే ఉండాలా. అట్లా ఇప్పుడేంటి, చెమట కాస్తా ఉంది, ఎంజాయ్ చేస్తా ఉంటాడు నేను. రియల్ ఏం ఎంజాయ్, ఎందుకంటే ఈ చెమటను బయట తెచ్చేదానికి 2000 ఇచ్చి స్టీమ్ బాత్రూమ్ మెషిన్ లో పెట్టి భార్యాభర్తలు ఇద్దరు నవ్వుకుంటా స్టీమింగ్ నో అంటే, స్టీమింగ్ ఏందిరా, గమ్మునుంటే వస్తాను తిరువణామలలో. ఏమయ్యా బెంగళూరులో చెమట పట్టాలంటే పరిగెత్తాలా, ఇటు ఫ్రీగా వస్తుంది చెమట. సో సెబేషియస్ గ్లాండ్స్
640 640 సెబేషియస్ గ్లాండ్స్ సెబం రిలీజ్ చేస్తా ఉంటే మొత్తము వర్షం పడితే కాలువలు క్లీన్ అయినట్టు స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సే లేదు. మొత్తం టాక్సిన్స్ అన్ని బయటికి పోతానే ఉంటాయి. సో ఇది వచ్చే అది రాకుండా క్రీములు వేసి ఫౌండేషన్ వేసి గట్టి మాట్లాడితే ఊడిపోతాయి, స్లోగా ఏసీ లేకపోతే కారిపోతాయి. ఏసీనే ఉండాలి భయ. వాడు రాత్రిపూట వాళ్ళ మగం చూసుకుంటే కేవలం అరుస్తాడు, స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. మీకు 100 ఏళ్ళు నీ స్కిన్ బాగుండాలంటే డ్యామేజ్ చేయకూడదు. కామన్ సెన్స్ ఏం చదువుతా ఉంటారు, అందరికీ చదువులు ఉన్నాయి, ఎంఎస్సీ చదివింటారు, పిహెచ్డీ అంటారు, రెడీ అయ్యి వచ్చి భయంగా ఉంటారు. ఏసీ పోతే ఎట్లా ఆయన కూడా అది బాగుండాలి. ఎందుకు స్వామి అంత కోరమా? చెమట పట్టింది తుడుచుకో, అట్లా చేతితో తుడుచుకో, షర్ట్లు తుడుచుకో, ఏమైతుంది? ఎవరు చెప్పినాడు రా ఇవన్నీ? వెస్ట్రన్ కల్చర్ అంతా అతుకొచ్చి పెట్టి వాడు ట్రై చేసుకుని ఇది చేసుకుని అది చేసుకుని మనకేదో గోసి కట్టుకొని తిరుగుతా ఉంటారు, హాయిగా ఉండరు. గోసి కట్టుకున్నప్పుడు పిల్లలు బాగుపడుతూ ఉంటారు. ఇవన్నీ ప్యాంట్లు వేసుకునే పాయ పిల్లలు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఐఎఫ్ సెంటర్లన్నీ వచ్చినాయి. ఏం జరుగుతుందో ఆలోచించండి. 2 కేజీల బిడ్డలను 10 మందిని పుట్టిస్తూ ఉంటారు. పక్కన రోడ్డు సైడ్ ఉండే వాళ్ళందరూ చిన్నగా 2 కేజీల వీక్ అయినా ఇప్పుడు బాగా రెడీగా ఉండే జూబ్లీస్ వాళ్ళకి ఇంద్రానగర్ ఉండాలి పిల్లలు పుట్టడం ఐవీఎఫ్ సెంటర్. ఏం జరుగుతా ఉంది? అన్ని అగైనిస్ట్ నేచర్ చేస్తా ఉండము. మీ పిల్లల్ని మీరు కాపాడుకోకపోతే ఈ వెస్ట్రన్ కల్చర్ వచ్చి మొత్తం అన్ని టీవీలు వేసి క్రికెట్ వాళ్ళతో చెప్పి అన్ని చెప్పి మీకు ఇవే దిక్కు అని చెప్పి మిమ్మల్ని మీ పిల్లల్ని గద్దలు ఎత్తుకుని వెళ్ళిపోతుంది టీవీ చెప్పి. సో టీవీలో ఏమి వస్తున్నాయో అవన్నీ చెత్త కాబట్టినే టీవీలో అడ్వర్టైజ్మెంట్ కి లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. ఎవరు పసుపు తినండి, సీతాఫలం తినండి, నువ్వు లడ్డు తినండి, రాగి ముద్ద తినండి అని ఎవడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేయడు. ఎందుకంటే ట్రూత్ కి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ట్రూత్ మీరు తెలుసుకోవాలా. మెడిటేషన్ చేసినప్పుడు అవే మీరు అర్థం చేసుకొని ఇంటికి పోయి ఈ రోజు నుంచి మీ భార్య మీద ఆధారపడకుండా ఆమె లేచేటప్పటికే 4కే లేచి పాత్రలన్నీ కడిగేసి మంచిగా సిమరూబానో రాగి జావో చేసి పెట్టేయాలి. అమ్మా అనాలి. ఆమె అన్నిటికీ వేడి నీళ్ళు పెట్టుకోవాలంటే కూడా నా భార్య పెట్టడం లేదండి నేను ఫోన్ చేస్తాడు. నీ భాష వల్ల మీరేమో రాగి జావ చెప్పినారు, కూరలు చెప్పినారు, నా భార్య చేయడం లేదండి మీరేనా చెప్పండి అని ఇస్తాడు. నీ భార్య నా మాట ఎందుకంటే అదిరా ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడిని వీడియోలు చూస్తే తంతనరా అంటారు. చేయండి రా నాయన. ఆ మగవాళ్ళందరూ కూడా వేడి నీళ్ళు జొన్న పిండిలో వేడి నీళ్ళు పోసి అట్లా బిస్కి అట్లా తడితే జొన్న రొట్టె వస్తుంది. 2 రొట్టెలు అన్ని గుగ్గిళ్ళు ఊళ్ళో పెడతారు కదా, శనగలు, అలసందులు, ఉలవలు, అంత ఆకుకూర, ఇప్పుడు మామిడి పళ్ళు 2 సూపర్ ఫుడ్, ఫుల్ ఎనర్జీ. ఇప్పుడు జనాలు సముద్రంలో ఉండేటివి చేపలు, రెండకాయలు, పైన ఎగిరేటివి పక్షులు, ఒంటెలు, గేదెలు, ఆవులు, మేకలు, కోళ్ళు అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా ఉంటారు. మరేంటి? అందుకని నేచర్ ఏం చేస్తా ఉంది, నిన్ను పెద్దన్నలాగా భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అయింది. మనిషి వచ్చి లాస్ట్ 23 అవర్స్ సమ్ సెకండ్స్ అనుకుంటే 11 సెకండ్లు అయిందంటే మనిషి వచ్చి భూమి మీదకి. ఈ 11 సెకండ్లో ఇంత డ్యామేజ్ చేసేసి అన్నిటిని తినేస్తున్నాడు. అందుకని నేచర్ పెద్దమ్మలాగా నిన్ను ఖాళీ చేసేదానికి మొదలైంది. పిచ్చుకలు కనపడలా, కాకులు కనపడలా, కొంగలు కనపడలా అంటే నువ్వు కనపడవు. కొన్ని రోజుల్లో 1000 ఏళ్లలో నువ్వు కనపడకుండా పోతావని స్టీఫెన్ హాకింగ్స్ అనే సైంటిస్ట్ చెప్పేసిపోయినాడు. ஸ்டீவன் ஹாக்கிங் சயின்டிஸ்ட். நீங்க யார ஃப்ளோ நில்பேது போட்டாதே. இவ்வளவு சொல்ல முடியுமா நம்மளால? அதுவும் அவர் போல புரியறதா எல்லாருக்கும்? டைரக்டா புரியறதா? எஸ் தேர் ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್. ಎಸ್ ಗೋ ಅಹೆಡ್. ಆಲ್ರೆಡಿ ಅರ್ಥ ಆಗಿದ್ರೆ ಸರ್ ಹಾಗೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಕನ್ನಡ ಮಾಸ್ಟರ್ಸ್ ಅರ್ಥ ಆಗಿದೆಯಾ? ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಬೇಕು ಅಂದ್ರೆ ಮಾಡಬಹುದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಸರ್ ಫ್ಲೋ ಕಂಟಿನ್ಯೂ ಆಗತ್ತೆ. ನೋ ಡಿಸ್ಟರ್ಬ್ అవుతది. ఓకే షార్ట్ బిట్స్ అಲ್ಲ అಷ್ಟೇ. షార్ట్ బిట్ ఆದ್ರೆ సరే. షార్ట్ బిట్స్ చేద్దాం. మీరందరూ రేపటి నుంచి ఇట్లా నడాలా ఇట్లా. ఎందుకంటే హార్ట్ సెకండ్ హార్ట్ కాఫ్ మజిల్ సెకండ్ హార్ట్ బాడీలో మీరు ఓల్డ్ ఏజ్ అయినా కానీ హార్ట్ ఎన్లార్జ్ కాకుండా హెల్తీగా ఉండాలంటే స్కిప్పింగ్ చేయాలా లేదంటే ఇట్లా నడవాలని చెప్పండి. ಅಂದ್ರೆ ಆರೋಗ್ಯವಾಗಿರ್ಬೇಕಂದ್ರೆ ನಿತ್ಯ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಈ ತರ ಮಾಡೋದು. ಈ ತರ ముందరకాలు బ్యాలే డాన్స్ అంటారు. రష్యాలో బ్యాలే డాన్స్ అట్లా చేసేది. ಯಾಕಂದ್ರೆ ಇಲ್ಲಿ ಇದೆಲ್ಲ ಈ ಭಾಗ ಅದು ಸೆಕೆಂಡ್ ಹಾರ್ಟ್ ಅಲ್ವಾ, ಕಾಪ್ ಮಸಿಲ್ ಅದು ಸೆಕೆಂಡ್ ಹಾರ್ಟ್. ಅದು ಆಕ್ಟಿವ್ ಆಗಿದ್ರೆ ಅಲ್ಲಿ ಬ್ಲಡ್ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ ಚೆನ್ನಾಗಿದ್ರೆ
ನಮ್ಮ ಆರೋಗ್ಯ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. ಸೊ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರತಿನಿತ್ಯ ಮಾಡ್ಬೇಕು. ಇಲ್ಲಾಂದ್ರೆ ಸ್ಕಿಪ್ಪಿಂಗ್ ಮಾಡೋದು. ಹಾ, ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಅಂದ್ರೆ ಒಂಥರ ಭಾರ ಕಡಿಮೆ ಆಗತ್ತೆ. ஸோ நம்ம வந்து விரல் மேல நடக்கணும். அப்படி நடந்தா வந்து இந்த காஃப் மசில்ல பிளட் சர்க்குலேட் ஆகி நம்ம இது 2வது இதயம் அப்படின்னு சொல்லுவாங்க. அந்த ஆக்டிவா இருந்தா நம்ம உடல் ஆரோக்கியமா இருக்கும் அப்படின்னு சொல்றாங்க. அதனால சின்ன குழந்தைங்கள நடக்கிறாங்கல்ல முன் விரல்ல, அந்த மாதிரி நாமளும் நடக்கணும். ஸ்கிப்பிங் ஆடுறதோ அதெல்லாம் செய்யணும். அதெல்லாம் நம்ம செய்ய முடியலன்னா அட்லீஸ்ட் இந்த விரல்ல நம்ம நடக்கிறதுக்கு பயணம் சார். గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ చాలా మందికి ఉంటుంది. 2 రకాల అసిడిటీ. ఎదుటోడు బాగుంటే ఈర్ష్యతో అసిడిటీ వస్తుంది, నార్మల్ గా జబ్బు కూడా అసిడిటీ వస్తుంది. దానికి బెస్ట్ రెమెడీ రాగి జావ. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి చేస్తే రాగి జావ. మళ్ళీ దాన్ని గూగుల్ చేసి రాగి గింజ ఎలా చేయవలను అని చెప్పేసి మన వీడియోలు అవసరం లే, అంతే చేయాల్సింది. షుగర్ లేకపోతే బెల్లం వేసుకొని 3 గ్లాసులు తాగాలి. కొంతమంది అడుగుతారు, సార్ 3 గ్లాసులు ఎట్లా సార్ తాగేది? 6 గ్లాసులు 6 బాటలు బీర్ కొట్టే వాళ్ళు ఉంటారు. బీర్ కాదులే, బయట వేరే వాళ్ళు 2 లీటర్లు పెప్సీ తాగుతారు. రాగి జావ సూపర్ ఫుడ్. దాంట్లో ఉండే కాల్షియం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో కలిసి కాల్షియం క్లోరైడ్ అయ్యి లోపల నాకు అసిడిటీ అల్సర్ 30 ఏళ్ళు బాధపడినా రాగి జావతోనే పోయింది. అందుకే రాగి జావ ప్రసాద్ అంటారు. నన్ను ఇప్పుడు అరుణాచలంలో టెంపుల్లో కూడా చూసి రాగి జావ అయిన పోతాడు. అంత ಸೂಪರ್ ಫುಡ್. ಕನ್ನಡವ್ರಿಗೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ರಾಗಿ ಸೂಪರ್ ಫುಡ್. ಇಲ್ಲಿ ಆಂಧ್ರವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಮಗೆ, ಏನಪ್ಪಾ ನೀವೇನು ಹೇಳ್ತಿರೋದು, ಅದು ರಾಗಿ ತಿಂದ್ರೆ ಅದು ಪ್ರಾಬ್ಲಮ್ ಬರುತ್ತಲ್ಲ, ಪೈಲ್ಸ್ ಬರುತ್ತಲ್ಲ, ಅದು ನಮಗೆ ಇದಾಗಲ್ಲ ಅಂತಾರೆ. ಅರೆ ಪೈಲ್ಸ್ ಬಂದಿದ್ರೆ ಕರ್ನಾಟಕ ಅವ್ರಿಗೆಲ್ಲ ಬಂದಿರ್ಬೇಕು ಪೈಲ್ಸ್, ಯಾರಿಗೆ ಬಂದಿಲ್ವಲ್ಲ ಅದೊಂದು. ವಿಜಯವಾಡ ಕಡೆ ಅವರು ಯಾರು ರಾಗಿನೇ ತಿನ್ನಲ್ಲ, ಅವ್ರಿಗೆ ಯಾಕೆ ಬಂದಿದೆ ಪೈಲ್ಸ್? ಅಲ್ಲಿ ಪೈಲ್ಸ್ ಕ್ಲಿನಿಕ್ ಹಾಕಿದೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧನೇ ಇಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಹಂಗೆ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ ಅಷ್ಟೇ. ಇವ್ರಿಗೆಲ್ಲ నాన్ వెజ్ అంతా తిని అలవాటు అయిపోయి, టేస్ట్కి అలవాటు అయిపోయి ఏమైనా కొంచెం మార్పు వస్తే చాలా బాధపడతా ఉంటారు. మీరంతా మెడిటేటివ్స్ అందరూ ఏం చేయాలంటే టేస్ట్ను పక్కన పెట్టి హెల్తీ ఫుడ్కి ఉండాలా. ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి ఎంజాయ్ చేయండి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని మినికట్ అయిపోయింది అని. 6 సార్లు 8 సార్లు తింటే డేంజరు. 10 గంటలకు వస్తాడు, మళ్ళా భోజనానికి పోతాడు, టీకి పోతాడు, మళ్ళా 1 గంట భోజనానికి పోతాడు, మళ్ళీ 3 ఎప్పుడు ఆ పని చేసేది? ఒకసారి ఫుల్ గా తినేసి కింద కూర్చొని బాగా కింద కూర్చొని తింటే పొట్ట బెండ్ అయితే సగం పొట్టకి సిగ్నల్ పోతుంది బ్రెయిన్ కి, చాలరాలి అంటే మళ్ళీ నీళ్లు పోతే మిక్సీ తిరుగుతుంది. ఇప్పుడు టేబుల్ వేసుకొని వీడి పొట్ట ఆ పక్క వాడి పొట్ట ఈ పక్క తినిందే ఎంత లిమిటేలే, పొట్టలు పెరుగుతానే ఉన్నాయి. స్పెషల్ టైలర్ ఉంటారు, పొట్ట కనపడకుండా కొట్టాలంటారు. ఏమి ఎంత దాచి పెడతావు పొట్టని? పరిగెత్తండి, కాళ్ళని బంద్ చేయండి, మీతో మీరు ఉండండి. నేను ఇప్పుడు కూడా రీసెంట్ గా 14 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్నింగ్ చేసిన. నాన్ స్టాప్ 14 కిలోమీటర్స్ చెప్పండి. 14 ಸಾರ್ ಹೇಳ್ತಾ ಇರೋದೇನಂದ್ರೆ, ಈಗ ಎಸ್ಪೆಷಲಿ ಅಂದ್ರೆ 14 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅವರು ಓಡ್ತಾರೆ, ಅಂದ್ರೆ ರನ್ನಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ. ಈಗಲೂ ರನ್ ಮಾಡ್ತಾರೆ ಅವ್ರು ಆ ರೀತಿಯಲ್ಲಿ. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದ್ಭುತ ಶಕ್ತಿ ಇದೆ ಅದಕ್ಕೆ. ಏನಂದ್ರೆ ಈಗ ಉದಾಹರಣೆಗೆ ಅಸಿಡಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಯಲ್ಲ, ಅಸಿಡಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಅನ್ನು ರಾಗಿ ಮಾಲ್ಟ್ ಮಾಡ್ಕೊಂತೀವಲ್ಲ, ಬೆಲ್ಲದಿಂದ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಏನೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, 3 ದಿವಸ ಕಂಟಿನ್ಯೂಸ್, ಬೆಳಗ್ಗೆ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಯಂಕಾಲ ಇನ್ನು ಏನು ಊಟ ತಿನ್ನಬಾರ್ದು. ಬರೀ ರಾಗಿ ಜಾವ ಕುಡಿದ್ರೆ 3 times 3 days ಕುಡಿದ್ರೆ ನಿಮ್ಮ ಅಸಿಡಿಟಿ 30 ವರ್ಷದಿಂದ ಸರಿಗಿತ್ತು. 30 ವರ್ಷ ಸಫರ್ ಆಗಿದ್ದಾರೆ ಅವರು. ಎಲ್ಲ ಏನೇನು సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫ్యామోటిడిన్, పెంటప్రజోల్, ఒమెప్రజోల్, జలసిల్లు, రిఫ్లెక్స్, కాయం చూర్ణ, ఎన్నో సాల్ట్, ఇన్ని మందులు తిన్నా పోలా, రాగి జావతో పోయింది. మరి ఎట్లా? సో రాగి జావ has solved his chronic acidity problem. Now I am fasting for 60 hours ఏకాదశి. టుమారో ఏకాదశి, టుడే ఐ విల్ స్టాప్ మై ఫుడ్. రేపంతా ఏకాదశి ఏం లేదు, 0 ఓన్లీ వాటర్. ఎల్లుండి పొద్దున అంటే 40 hours. సమ్ టైమ్స్ ఇంకో రోజు 0, దట్ మీన్స్ 60 hours. మనోళ్ళు ఉపవాసం అంటే ఎట్లా చేస్తారంటే రైస్ మాత్రం ముట్టేలే, ఉప్మా, ఫ్రూట్ సాలెడ్, ఐస్ క్రీము, దోశ అది ఎట్లా? దేవుడు దేవుడు కూడా మొదలు ఉపవాసం అంటే ఉపవాసమే. దానికి బిఫోర్ దట్ నువ్వు హెల్తీగా ఉండే మళ్ళీ ఉపవాసం చేయాలని చెప్పండి. ఊతా ఉండే ఉపవాసం చేయకూడదు. అంటే హెల్తీ ఫస్ట్, యువర్ ఫ్లైట్ షుడ్ బి రెడీ, హెల్తీ, దెన్ యూ కెన్ డూ ఫాస్టింగ్. ఇఫ్ యూర్ ఆల్రెడీ డిసీజ్డ్ 1 hour లేట్ అయితే నాకు బెస్ట్ ఏం తెలుసు, ఉపవాసం బెస్ట్. బట్ బిఫోర్ ఉపవాసం యూ షుడ్ బి రెడీ.
మెంటలీ ఫిజికలీ రైట్ ఫుడ్ తిని హెల్తీగా ఉండి టాబ్లెట్లు పక్కన పెట్టి బాగా వాకింగ్ చేసి అన్ని చేసి రెడీ ఉండి మళ్ళీ ఉపవాసం ఎవడైనా చేయొచ్చు. ముందుగా ಜಬ್ಬು ఉండే వాళ్ళు ಉಪವಾಸ చేయకూడದು. ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ನಾವೇನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ದೇಹದಲ್ಲಿ ಅನಾರೋಗ್ಯವನ್ನು ಹೋಗಲಾಡಿಸ್ಕೊಂಡು ಒಳ್ಳೆ ಆಹಾರ ತಿಂದು ಶ್ರೇಷ್ಠವಾದ ಆಹಾರ ಮತ್ತೆ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಪದಾರ್ಥಗಳು ನಮ್ಮ ಕಿಚನ್ ಅಲ್ಲಿ ಬಳಸ್ಕೋಬೇಕು. ಓಕೆ, ಯಾವುದೇ ಕೆಮಿಕಲ್ಸ್, ಬಿ ವೆರಿ ಕೇರ್ಫುಲ್ ಅಬೌಟ್ ದ ಕೆಮಿಕಲ್ಸ್ ಅಷ್ಟೇ. ಪ್ರತಿ ಒಂದ್ರಲ್ಲಿ ಕೆಮಿಕಲ್ ಆಡ್ ಆಗಿದೆ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿದೆಯೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಸೂಪರ್ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಹೋದ್ರೆ ನೀವೇನೇ ತಗೊಂಡ್ ಬಂದ್ರೆ ಕೆಮಿಕಲ್ಸ್ ಇದೆ, ಅವೆಲ್ಲ ಅವಾಯ್ಡ್ ಮಾಡ್ಕೊಂಡು ಫಸ್ಟ್ ಆರೋಗ್ಯವನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೊಳ್ಳಿ. ದೇಹ ಚೆನ್ನಾಗಾದ್ಮೇಲೆ ದೆನ್ ಅವಾಗ ಉಪವಾಸ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಉಪವಾಸ ಮಾಡೋದು ಅಷ್ಟೇ. ಸೊ ಬರೀ ಸರ್ ಒಂದು 6 ಗಂಟೆ ಉಪವಾಸ, ಅದಾದ್ಮೇಲೆ 10 ಗಂಟೆ ಆತರ 60 ಅವರ್ಸ್ ಉಪವಾಸ ಮಾಡಿದಾರಂತವ್ರು. ಆದ್ರೂ ಆ ಅಸಿಡಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಅವ್ರಿಗೇನು ಸಫರ್ ಆಗಿಲ್ಲ. ಅಸಿಡಿಟಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಮುಂಚೆ ಇತ್ತು, ಅದು ಸಾಲ್ವ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಆ ರೀತಿಯಲ್ಲಿ ஆரோக்கியವನ್ನು சரிப்படுத்திக்கொண்டு நெக்ஸ்ட் உபவாசம் ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. சோ அவர் என்ன சொல்றாருன்னா, நம்ம ராகி ஜாவை சாப்பிட்டு நான் 3 வேளை அதுவே சாப்பிடணும். ஒரு 3 கிளாஸ் சாப்பிட்டோம்னா அசிடிட்டி எல்லாம் போயிடும். சோ அவர் 14 கிலோமீட்டர் ஒரேடியா ஓட முடியுமா இந்த வயசுல? அந்த அளவுக்கு நம்ம உடல் வளம் பெறும். அதனால ராகி கெவுர் கண்டிப்பா சாப்பிடணும், ரொம்ப சிம்பிளா அப்படின்னு சொல்லியிருக்காரு. அதுவும் இல்லாம நம்ம சாப்பிடாம ஃபாஸ்டிங் இருக்கணும். அவர் 60 ஹவர்ஸ் கண்டினியூஸா ஃபாஸ்டிங் இருந்துட்டு இருக்கிறார். இப்போ ஏகாதசினால அந்த மாதிரி தொடர்ந்து 60 மணி நேரம். நாம ஃபாஸ்டிங் என்ன பண்றோம், அரிசி மட்டும்தான் சாப்பிடக்கூடாது அப்படின்னு, சாப்பாடு மட்டும் சாப்பிடக்கூடாதுன்னு சொல்லிட்டு டிஃபன் சாப்பிடலாம், ஃப்ரூட்ஸ் சாப்பிடலாம், ஜூஸ் குடிக்கலாம், அந்த மாதிரி இருக்கணும். அப்படி இல்லை, சுத்தமா எதுவுமே சாப்பிடாம இருக்கணும். ஆனா ஃபாஸ்டிங் இருந்தா உடம்பு நல்லா இருக்கும். ஆனா அதுக்கு முன்னாடி நம்ம உடலை ரொம்ப ஹெல்தியா வச்சுட்டு அதுக்கப்புறம் தான் ஃபாஸ்டிங் பண்ணணும். முதல்ல இயற்கை உணவுகளால நம்ம உடலை சரி பண்ணிக்கிட்டு அதுக்கப்புறமா தான் ஃபாஸ்டிங்ன்றது ஸ்டார்ட் பண்ணணும்னு சொல்லியிருக்காரு. మనకందరికి హిమోగ్లోబిన్ హెచ్బి ఇంపార్టెంట్. సాయిల్లో ఆర్గానిక్ కార్బన్, అగ్రికల్చరల్ ఉంటే ఆర్గానిక్ కార్బన్ హ్యూమస్ ఇంపార్టెంట్. సాయిల్ బాగుంటే హెల్త్ మనకు వస్తుంది. సాయిల్ బాగా యూరియా, డిఏపి, జింక్, ఐరన్ వేసి సో ఈ ఫుడ్ తిని లేడీస్ హెల్త్ లే, ఎవరికి హిమోగ్లోబిన్ లే. జనగణమన అంటానే 10 మంది పడిపోతారు, జయహే అంటానే సగం మంది పడిపోయింటారు. వీళ్ళు పిల్లలకి ఎండకే పోలేరు, మరి ఎట్లా హెల్తే లేదు కదా, వెరీ డేంజరస్ కదా ఇది. 100కి 68% పీపుల్ కి హిమోగ్లోబిన్ లెస్ దెన్ 10 ఉంది మన లేడీస్. సో వాళ్ళకి దాని మీద శ్రద్ధ పెట్టాలంటే కరివేపాకు, మునగాకు, అవిశాకు, సజ్జలు ఈ 4 తినాల, బెల్లం ఈ 5 చెప్పండి అందరూ చెప్పండి. ఓకే, நம்ம மண்ணுல சத்து இல்லை, என்ன கெமிக்கல்ஸ் எல்லாம் போட்டு சத்து இல்லாம பண்ணிட்டோம். அதனால அதுல இருந்து வந்த வளர்ச்சி நமக்கு அந்த அளவுக்கு கொடுக்காது, என்னென்ன தேவையோ கொடுக்காது. அதனால லேடிஸ்க்கு எல்லாம் ஹிமோகுளோபின் 10% கீழே தான் இருக்கு இப்போ இருக்கிற காலத்துல. அது நம்ம வளர்க்கணும்னா இந்த 5 விஷயங்கள் நம்ம சாப்பிடணும். கருவேப்பிலை, அவிசு கீரை, முருங்கைக்கீரை, తమిళ ఏమంటారు సజ్జల్ని, కంబు 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 கம்பு, வெல்லம், సూపర్ కంబు. இது 5 நாம சாப்பிட்டா ஹிமோகுளோபின் வளரும். கம்பு ரவாతో இட்லி பண்ணா சூப்பரா இருக்கு. கோயம்புத்தூர்ல ஒரு நம்ம ஃப்ரெண்ட் வைஃப் கம்பு ரவா இட்லி சூப்பர், 4 இட்லி தான். கோயம்புத்தூர் டிரைவ் பண்ணிட்டு சித்தூர் போயிட்டான், திருப்பதி. கம்பு ரவல இட்லி பண்ணி கார் ஓட்ட முடிந்தது 4 இட்லி சாப்பிட்டு. அந்த அளவுக்கு அதுல నువ్వు 10 ఇడ్లీ తిన్నా రైస్ ఇడ్లీ పొట్ట వస్తుంది, ఫుడ్ రాదని చెప్పండి. அரிசில செஞ்ச இட்லி 10 இட்லி செஞ்சாலும் நமக்கு அந்த அளவுக்கு ஸ்ட்ரென்த் வராது, வயர் தான் வளருமே தவிர நமக்கு அதுல எந்த சத்தும் இருக்காது. సో రైస్ ఇస్ స్పాయిలింగ్. రైస్ కம்மி, రైస్ కూడా தேசி ரைஸ் இருக்கலாம் ஓல்டு, அது சிங்கிள் பாலிஷ் ரைஸ் அவ்வளவு. சோ அரிசி கூட நம்ம முன்னாடி வளர்ச்சிட்டு இருந்தாங்க இல்லையா, அந்த மாதிரி நாட்டு அரிசின்னு சொல்லுவாங்க. அந்த அரிசி ஒரு சிங்கிள் பாலிஷ் மட்டும்தான் பண்ணிருக்கணும். அந்த அரிசி சாப்பிட்டா அதுல கூட வளம் இருக்கும். ஆனா நம்ம நிறைய பாலிஷ் பண்ண அரிசி மட்டும்தான் சாப்பிடுறோம், அதுல சத்தே இல்லை. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లి లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు. అందరూ పెద్దోళ్ళు పిల్లోళ్ళు అందరూ. సో ఇంకోటి చెప్పాలా, పిల్లోళ్ళకి ఏం పెట్టాలా, మా భార్యకి ఏం పెట్టాలా, మా బిడ్డకి ఏం పెట్టాలా, గర్భిణీ స్త్రీకి ఏం, ఒరే ఆవు ఏం తింటుందో దూడ అదే తింటాది, కోడి ఏం తింటుందో కోడి పిల్లకి అదే పెడతాది.
మీకేనా డౌట్లన్నీ మీకే, ఏం పెట్టాలి అంటే ఎవడో వచ్చి తెల్ల గుట్లు వేసుకొని పెద్ద సైంటిస్ట్ అని వాడు దాన్ని ప్రమోట్ చేసుకునే దానికి ఇది అది కలిపి తల్లిపాల కంటే ఇప్పుడు డబ్బా వాడు తల్లిపాలు అంటే స్టెరిలైజ్ చేస్తాము. లాస్ట్కి ఏమైంది, మాది మ్యాంగో డ్రింక్ ఉంటే మ్యాంగోస్ ఎందుకు తింటారు, మా డ్రింక్ తాగండి అని చెప్తా ఉంటారు. ఎంత ఘోరము, మ్యాంగోస్ తినే కాలం తినండి, మ్యాంగోస్ లేకపోతే మా తాగండి నేను చెప్పడంలే. మ్యాంగో కంటే మాది బెటర్ అని చెప్తా ఉంటారు. చెప్పండి, అట్లా అయిపోయి తల్లిపాల కంటే మా డబ్బా బెటర్ అంటారు వాళ్ళు. சோ நாம வந்து ஒவ்வொரு நாள் ஒவ்வொரு లడ్డు సాపడను. ఒక నాள் ఎల్లు లడ్డు, ఒక నాள் కడల లడ్డు. సార్ ఇంకోటి ఏం చెప్పారు, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, సూపర్ ఫుడ్స్, தேங்காய் லட்டு. இந்த 3 சாப்பிடணும். இது 3 சாப்பிட்டா போதும். இது வந்து எல்லாருமே சாப்பிடலாம். சில பேர் என்ன சொல்லுவாங்க, நான் என்ன சாப்பிடணும், முழுகாம இருந்தா என்ன சாப்பிடலாம், என் குழந்தைக்கு என்ன வைக்கணும், என் தாய்க்கு என்ன வைக்கணும், இப்படி சொல்லிட்டே இருப்பாங்க. மாடு என்ன சாப்பிடுறது, அது குட்டி அதுதான் சாப்பிடுறது. கோழி என்ன சாப்பிடுறது, அது குட்டி அதுதான் சாப்பிடுறது. அதனால நமக்கு தான் எல்லா சந்தேகங்களும் வரும். సో నమ ఏది నల్లదో అది ఎల్లారుమే సాపడலாம் అప్పుడనే சொல்றாங்க. అది లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు బెల్లం పెట్టి తింటారండి. లడ్డు బిజీ కదా, అందరూ లడ్డు చేసే టైం யாருக்குமே நேரம் இல்ல இல்லையா லட்டு பண்றதுக்கு. அதனால எள்ளு வெல்லம் வச்சுக்கோங்க, ரெண்டும் சேர்த்து சாப்பிடுங்க போதுன்றாங்க. ఆ నువ్వులు నోట్లో వేసి బెల్లం ముక్కలు నోట్లో వేసి లడ్డు లోపల తయారుతుంది. எள்ளு வாயில போடுங்க, வெல்లం வாயில போடுங்க, அங்கேயே லட்டு ஆயிடும் அதுவே அப்படின்னு சொல்றேன். సూపర్ ఫుడ్స్ ఇవి. అది కూడా ಎಳ್ಳು ಅಂದ್ರೆ ಸಾರ್ ಏನ್ ಹೇಳ್ತಾರಂದ್ರೆ ಸೆಸೇಮ್ ಅನ್ನೋದು ಲಾಡು ತಿನ್ಬೇಕಲ್ಲ, ಆ ತಿನ್ನಕ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಸೆಸೇಮ್ ಹಾಗೆ ತಿನ್ಬಹುದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ. ಹಾಗೆ ತಿಂದ್ರು ಆಯ್ತು. బెల్లం షుగర్ ఉంటే వెల్లం తినకూడదు. షుగర్ నో వెల్లం ఫర్ షుగర్ పేషెంట్స్. ಶುಗರ್ ಪೇಷಂಟ್ಸ್ ಗೂ ಬೆಲ್ಲ ಬೇಡ ಅಂತ. ಬಟ್ ಆ ಸೆಸೇಮ್ ಅದೇ ಬೀಜಗಳು ಹಾಗೆ ತಿಂದು ಮತ್ತೆ ಸಪರೇಟ್ ಬೆಲ್ಲ ತಿಂದ್ರೆ ಸಾಕು, ಲಾಡು ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಓಕೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. 1 month లో 2% హెచ్పి హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అప్పుడు యాక్టివ్ గా ఉంటారు. మాలాగా ఏందదే దుంకాల ఎగిరి తినట్లు ఉండాలి కదా. ఏదో పట్టుకొని మాత్రలు వేస్తా కష్టపడి ఏం బతుకుతారు అట్లా. యాక్టివ్ గా ఉండేటప్పుడే యాక్టివ్గా ఉండాలా. యాక్టివ్ గా లేకపోతే యాక్టివ్ ఏది కష్టమని చెప్పండి, బాగుండేటప్పుడు ఇంకా బాగా చేయాలని చెప్పండి. సో நம்ம இதெல்லாம் சாப்பிட்டா ஒரே மாசத்துல 2% ஹெமோகுளோபின் வளரும். அப்போ என்ன போல நீங்க எல்லாம் கூட ஆக்டிவா இருக்கலாம். நம்ம வந்து ஆற்றலை இல்லாம சோர்ந்து போய் இருக்க கூடாது. நம்ம ஆரோக்கியமா இருக்கும் போதே இன்னும் நம்ம ஆரோக்கியமா நம்ம ஆக வேண்டிய விஷயங்கள் எல்லாம் பண்ணணும். எல்லா நோயும் வந்த பிறகு நம்ம ఆరోగ్యத்தை పத்தி తేడకూడదు அப்படின்னு சொல்றோம். ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న పనులతో పొద్దున్నే లేచి నీళ్లు 2 గ్లాసులు తాగేదానికి కూడా భార్య లేదేం చూస్తూ ఉంటాడు. మగవాళ్ళందరూ లేచి పెట్టుకుంటారు నాయన నీళ్లు. అందరికి డిపెండెన్సీ తగ్గించాలని చెప్పండి. చిన్న చిన్న పనులు అందరూ కలిసి చేయాలని చెప్పండి. சின்ன சின்ன செயல்கள் நம்ம செஞ்சுக்கணும். சோ காலையில இருந்து சுடு தண்ணி குடிக்கணும்னாலும் பொண்டாட்டி எழுந்துக்கல எனக்கு வச்சு கொடுக்கலன்னு சொல்லிட்டு எல்லாரும் எதிர்பார்த்துட்டு இருப்பாங்க. அந்த மாதிரி யார் மேலயும் நம்ம சார்ந்து வாழக்கூடாது. நம்ம வேலைகள் சின்ன சின்ன வேலைகள் நாமளே செஞ்சுக்கணும். మీరు పిల్లోళ్ళకి అట్రాక్ట్ చేసి సాయంత్రం వచ్చేటప్పటికి ఆ నువ్వుల లడ్డులో ఏదో వేయాలా, బీట్రూట్ జ్యూస్ వేయాలా, దానికి చుంకు అని పేరు పెట్టాలా, ఏదో పెట్టాలా, తైవాన్ స్పెషల్ అనాలా, లేదంటే ఇంకోటి ఏదో పెట్టాలా, హిమాలయ ఏదో పెట్టాలి పేర్లన్నీ. అది పెట్టేదనుకో లేసు, కుర్కురే, మెంటోస్, క్యాటోస్ అని అందరూ మీ పిల్లలు తీసుకుపోతారు. సో మీరు స్పెషల్ గా ఆలోచించి రైట్ ఫుడ్ ని టేస్టీగా పెట్టాలా పిల్లలకి, దానికి టైం పెట్టాలా, కొంచెం యూట్యూబ్ చూసే తగ్గించాలా, అట్లా టైం దీనికోసం పెట్టాలా, అది చెప్పండి. సో நம்ம போன் பார்த்து யூடியூப் பார்க்கறதெல்லாம் கம்மி பண்ணிட்டு நம்ம நல்ல சத்தான உணவு வந்து அழகா பண்ணி அட்ராக்டிவா நம்ம குழந்தைங்களுக்கு கொடுக்கணும். அதுக்கு ஏதாவது புதுசா பேரு வைங்க, ஏதோ ஒண்ணு வைங்க. அது அந்த மாதிரி கொடுத்தா அவன் இது ஏதோ ஸ்பெஷல் அப்படின்னு சாப்பிடுவாங்க. அதனால நாமள யோசிச்சு என்ன எப்படி கொடுத்தா குழந்தைங்க சாப்பிடுவாங்க, நம்ம வீட்டுல அவங்க சாப்பிடுவாங்கன்னு சொல்லிட்டு நம்ம சத்தான உணவு குழந்தைங்களுக்கு கொடுக்கணும். நம்ம அதை கொடுக்கலன்னா அவங்க லேசு சிப்ஸ்ன்னு சாப்பிட்டு உடலை கெடுத்துக்குவாங்க. அதனால நாமளே புதுசா ஏதாவது డిఫరెంటా இந்த సత్తాన ఉనవు కులందங்களுக்கு கொடுக்கணும். ఒకే ఒకటి చేయాలంటే రోజు రాగిజావ తాగండి. రాగి గింజి అదొక్కటే. అంటే ఒకే ఒకటి చేయాలంటే మీరు పొద్దునే లేస్తానే రాగిజావ 3 గ్లాసులు తాగేయండి. ముక్కు మూసుకొని ఎట్లా తాగేయండి. నీళ్లు తాకపోయినా పర్వాలే, రాగిజావ తాగేయండి. 1 వీక్ తాగండి, డిఫరెన్స్ చూడండి మీరే. రాగిజావ ఎట్లా చేయాలని మళ్ళీ గూగుల్ చేయొద్దు. వేడి నీళ్లు పెట్టండి, చన్నీళ్ళల్లో రాగి పిండి వేసి కలపండి,
కరిగిపోతుంది. ఈ లిక్విడ్ నాకు పోసి తిప్పుతా ఉంటే 5 నిమిషాల్లో పొంగు వస్తుంది, అంతే రాగి జావా. దాన్ని మళ్ళీ ఎట్లా చేయాలా అని గూగుల్ చేసావంటే నువ్వు చేయవు అని అర్థం. சோ ஏதாவது ஒண்ணுதான் என்னால செய்ய முடியும் அப்படின்னா கெவுரு மாவுல கஞ்சி பண்ணி 3 கிளாஸ் காலையில முக்கு மூடிக்கிட்டாவது குடிச்சிடுங்க. 1 வாரம் பண்ணி பாருங்க, எல்லாம் சரியாயிடும். அது அப்புறம் எப்படி செய்யணும்னு கூகுள் பண்ணாதீங்க. கூகுள் பண்ணீங்கன்னா நீங்க செய்ய மாட்டீங்கன்னு அர்த்தம். ஏன்னா அது ரொம்ப சிம்பிள். சுடு தண்ணி வச்சுட்டு ராகி மாவு வந்து வெறும் தண்ணியில கலந்துட்டு அதுல ஊத்திட்டு வேக வச்சா போதும், கெவுரு மாவு கஞ்சி ஆயிடும். அவ்வளவுதான். కాఫీ తాగే అలవాటు ఉండేవాళ్ళు రాగి జావ తాగేసి మళ్ళీ కాఫీ తాగండి. సార్ అడుగుతాను ఆమె, సార్ 3 గ్లాసులు రాగి జావ తాగితే నాకు కాఫీ తాగబోతే కాఫీ తాగద్దనే మా నేను రాగి జావ తాగమనండి. లేదు తాగేసినాక ఇంత కాఫీ తాగు, 2 రోజులకి వద్దులే అనిపిస్తుంది. కాఫీ వల్ల మీకు ఏం ప్రాబ్లం అంటే మీ బ్రెయిన్ రిసెప్టర్స్, కాఫీనే కాదు కాఫీ, టీ, సిగరెట్, డ్రగ్స్, మందు, గిందు ఇవన్నీ మిమ్మల్ని కంట్రోల్ తీసుకుంటాయి. బ్రెయిన్ లో రిసెప్టార్స్ ఉంటాయి, రిసెప్టార్స్. అవి లేచి పొద్దున లేస్తానే యాక్టివ్గా ఉండి మీ అమ్మమ్మ వాళ్ళందరూ పడుకునే వరకు యాక్టివ్గా ఉండరు. ఇప్పుడు కాఫీ తాగితే నా మైండే పని చేయలేదమ్మా కాఫీ లేకపోతే. అంటే ఇంత కాఫీ నీ మైండ్ ని పట్టుకుంటుందంటే ఏం దరిద్రం అదే, అది డేంజర్. ఇంకా సిగరెట్ తాగవలైతే ఉండు, ఇప్పుడు చెప్పు అంటారు బుర్ర పోయింది. సిగరెట్ తాగి నికోటిన్ పోయి బుర్ర రిసెప్టర్ లేపితే తప్ప బుర్ర పని చేయడంలే. ఎంత డేంజరు. సో రిసెప్టార్స్ పడిలేసి కాఫీ మళ్ళబాయ్ పోయి ఎలాస్టిసిటీ సాగిపోతుందే అట్లా సాగిపోయి అంటే గిడి ఊగేటి ఈ రోగాలన్నీ వస్తాయి. 50 ఏళ్ళకంతా మతిమరుపు రోగాలు, డెమెన్షియా, పార్కిన్సన్స్, ఆల్జిమేర్స్, ఈ రోగాలన్నీ బ్రెయిన్ జనరేటివ్ డిజీజ్ అన్ని వస్తాయి. కాఫీ, టీ కోసమని కొడైకెనాల్ ఈ పక్కంతా వెస్ట్రన్ ఘాట్స్ అంతా అడవులన్నీ కొట్టేసి కాఫీ, టీ లేసి మందులు కొడతా ఉండరు. అది ఎన్విరాన్మెంట్ కి డేంజరు. తొండాకులు, పిచ్చుకలు, అన్ని పక్షులన్నీ పోతా ఉన్నాయి. అందుకోసం కూడా కాఫీ, టీలు మనకు లేవు. 50 ఏళ్ల ముందర కాఫీలు, టీలు చెత్తంతా ఆపేసేయాలని చెప్పండి. మీకు నోట్లో పుండు రాకుండా ఉండాలంటే టూత్ పేస్ట్ నిలిపేసి ఏదో పళ్ళపొడి వేసుకోమనండి. మేమే గమ్స్ ని బాగా మసాజ్ చేయాల. ఏదో పళ్ళపొడి వేసి రుద్దుకొని ఆ బ్రష్ తో 1 నిమిషం క్లీన్ చేస్తే మీ ఎనామిల్ గట్టిగా ఉంటుంది. ఇప్పుడు పిల్లోడికి అందరికీ చల్లగా అయిపోయినాయి. ఏది సెన్సిటివ్ టూత్. దాని మళ్ళీ వేరే పేస్ట్ మాదే ఇస్తాం, మా పేస్ట్ వాడు. అదే మళ్ళీ బ్రష్ ఇట్లా పోవాలంట బ్రష్, దాని 100 రూపాయలు. మాకు కూడా బుర్ర ఉందిరా, మీరు మోసం చేస్తా ఉంటారు. బాడీలో హార్డెస్ట్ పార్ట్ ఎనామిల్, అది అరిగిపోతా ఉంది రుద్ది. నాకు కూడా అరిగిపోయింది. అది కనుక్కునేదానికి నాకు 40 ఏళ్ళు పట్టింది. అది కూడా కింద పక్క అరిగిపోయింది. ఎందుకురా అంటే, అన్నా నువ్వేమన్నా పళ్ళు కొరుకుతావా అన్నాడు. కొరికి అరిగిచ్చేస్తారా ఒకటి. రాత్రి ఏమన్నా కొరుకుతావు అన్నాడు. రాత్రి అంతా కొరుకుతాడే నా భార్య గమనం ఉంటుందా? అంతా దీనికి సంబంధమేలే. టూత్ పేస్ట్ తో మీ పళ్ళు అరిగిపోతాయి. మీరు ఏదో పళ్ళ పొడి తీసుకొని రుద్దుకోండి, గమ్స్ ని మసాజ్ చేయండి, గమ్స్ ని స్ట్రాంగ్ గా చేసుకోండి, రుద్దేసి 1 మినిట్ చేసుకోండి. ఆ బ్రష్ ని వేపలో బెస్ట్. వేపలు అందరికి దొరకకపోతే బ్రష్ ని 5 years వాడాలని చెప్పండి. ఆ టూత్ బ్రష్ 5 ఏళ్ళు వాడాలి, మళ్ళీ మార్చకూడదు. మీకు వచ్చే నోట్లో పుళ్ళు వస్తాయే, ఆ రోగాలన్నీ రావు. నాకంతే పనే. మీకు నోట్లో పుళ్ళు వచ్చేదానికి 1 ఆఫ్ ది కారణము టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ లో ఉండే 12 రకాల కెమికల్స్ నీ నోట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని చంపేస్తాయి. అవి ఫైట్ చేయవు. టూత్ పేస్ట్ నిలిపేసి చూడండి, పొక్కిపోయి నోట్లో పుళ్ళన్నీ వచ్చిన వాళ్ళకి పుల్లగా ఉండే మజ్జిగ మోరు పుల్లగా 2 నాళ్ళు మోరు పుక్కిలిచ్చేసి మింగేయండి. మీకు ఆ నోట్లో ఉండే పుళ్ళన్నీ పోతాయి. సూపర్. లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా గట్టు కూడా బాగుంటుంది, B12 ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ సైన్స్ చెప్తా ఉండేటివే. ఓకే, ఇంకేమన్నా క్వశ్చన్లు ఉంటే నేను రాత్రులకి ఇట్లే మాట్లాడుతూనే ఉంటా, కావాలంటే ఇట్లే కూర్చొని కూడా మాట్లాడతా. చెప్పాలి సరే. మీరెవరు తమిళ్లో కూడా చెప్పండి. మేమేదో సూపర్ అనుకోవద్దు, మీరందరూ చేయగలరు. మీరు దొంగ మరిగినారు అందుకని చేయలేకుండా చెప్పండి. లేజినెస్ అని చెప్పండి. நீங்க என்னமோ பெருசா ரொம்ப உயர்ந்தவங்க அப்படின்னு நினைக்காதீங்க. இது எல்லாருமே செய்ய முடியும். ஆனா நாம எல்லாருமே ரொம்ப சோம்பல் ஆயிட்டோம். நம்ம தப்பிக்கணும்னு அப்படின்னு நினைச்சுக்கிறோம். ஆனா அது நம்மளே ఏమాతికరం. పురించుకోంగ. చేయగలము, ఎవరు చేయలేరు అనుకోవద్దండి. మీరందరూ కూడా చేయొచ్చు. లేజినెస్ చేస్తారు. ಓಕೆ, ಸೊ ಇದೆಲ್ಲ ಏನೇ ಸಮಗ್ರ ಜೀವನ ಶೈಲಿ ನಾವು ಮಹಾವತಾರ್ ಟಿವಿಯಲ್ಲಿ ಎಸ್ಪೆಷಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಡಿಸ್ಕಸ್ ಮಾಡಿದ್ವಲ್ಲ, ಪ್ರತಿಯೊಂದು ದಿವಸನೂ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾನೆ ಇರ್ತೀವಿ. ಪ್ರತಿ ಶುಕ್ರವಾರನೂ ನಮ್ಮ ಈಗ ನಾಳೆ ಮತ್ತೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಡೀಟೇಲ್ಸ್ ಕೊಡ್ತೀವಿ.
ಮಹಾತಾ ಟಿವಿಯಲ್ಲಿ ಕನ್ನಡ ಎಸ್ಪೆಷಲಿ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಸಮಗ್ರ ಜೀವನ ಶೈಲಿ ನಡೀತದೆ. ಅಲ್ಲಿ ಈ ತರ ಜೀವನ ಶೈಲಿ ಅಂಶಗಳು, ಆಹಾರದ ಬಗ್ಗೆ, ಆರೋಗ್ಯ ಬಗ್ಗೆ, ಸೊ ಹಲವಾರು ಟೆಕ್ನಿಕ್ಸ್ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ವಿ, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳು ಹೇಳಿದ್ವಿ. ಅದೊಂದು ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಪಾಲನೆ ಮಾಡಿದ್ರೆ, ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಆ ಕ್ಲಾಸಸ್ ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು. ಸೊ ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಯಾರು ಜೂಮ್ ಜಾಯಿನ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ 365 ಡೇಸ್ ಕನ್ನಡ ಜೂಮ್ ಸೆಷನ್ ಎಷ್ಟು ಜನ ಭಾಗವಹಿಸ್ತಾ ಇದ್ರ? ಎಷ್ಟು ಜನ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಕೈ ಎತ್ತಿ. ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡಿಲ್ಲ ಅಂತ ಕನ್ನಡ ಓಕೆ. ನೀವು ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರೆ ಕೆಳಗಡೆ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಕನ್ನಡ ಜೂಮ್ ಸೆಷನ್ಸ್ ನಿಮ್ಗೆಲ್ಲ ಈ ಜ್ಞಾನ ಸಿಗತ್ತೆ. ಸರ್ ಹೇಳ್ತಾ ಇರೋದು, ನೀವು ಸಹ ಇದೆಲ್ಲ ಪಾಲನೆ ಮಾಡ್ಬೋದು, ನೀವೇ ಗುರು ಆಗ್ಬೋದು. ಯಾವ ಗುರು ಅಂದ್ರೆ ನಿಮ್ ಮತ್ತೆ ಏನೋ ವರಿ ಮಾಡೋದು ಬೇಡ, ಪ್ರತಿಯೊಂದು ನೀವೇ ఎక్స్పర్ట్ ಆಗ್ಬೋದು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ సార్. రైట్, థ్యాంక్ యూ. డబ్బులు ఉండే వాళ్ళందరూ విచ్చలవిడిగా హాస్పిటల్ ఉన్నాయి, కిడ్నీలు మార్చుకుంటాము, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటామని అనుకుంటారు. అది కుదిరే పని కాదు. సో డబ్బులు ఉండే వాళ్ళు ఫస్ట్ ఆలోచించి హెల్త్ కోసం ఆలోచించాలి. బాగుండేటప్పుడే బాగుండాలి, హెల్తీగా ఉండేటప్పుడు ఇంకా హెల్తీగా ఉండాలి. డాక్టర్ మధుకర్ దామా అని ఉన్నాడు, కన్నడ, బీదర్ దగ్గర. మధుకర్ దామా, ఆయన బ్లాగ్ పెడతాను. ఆయన సైంటిస్ట్. వద్దురా స్వామి చదువులన్నీ వేస్ట్, మా పిల్లలు చెడిపోతారని వాళ్ళిద్దరు పిల్లల్ని, ఆయన భార్యను పిలుచుకొని అడవిలో 1 ఎకరా తీసుకొని వ్యవసాయం చేసుకొని ఉన్నాడు. ఆయనే వంట ఆముదం వండుతాడు, ఆయనే లక్ష్మీతరు ఈ సిమరూపాన్ని ప్రమోట్ చేస్తున్నాడు, ఆయనే ఫుడ్ తో ಸ್ಕಿನ್ ಡಿಸೀಸಸ್ ಅన్ని వాళ్ళ ಭಾರಿ ಕ್ಯೂರ್ చేసుకున్నాడు. ಚಿತ್ರದುರ್ಗలో ಯಾರು ಇದಾರಂತೆ, ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಸೊ ಆ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಸಾಲ್ವ್ ಆಗ್ಲಿಲ್ವೋ ಅದೆಲ್ಲ ಅವ್ರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರ ಅಡ್ರೆಸ್ ಅದು ಬೇಕಂದ್ರೆ ನಮ್ಮ ನಂಬರ್ నోట్ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, నా నంబర్ రాసుకొని మీరు వాట్సాప్ చేయండి. వాట్సాప్ లో ఇస్తా, ఆయన బ్లాగ్ ఆయనవన్నీ ఇస్తా. అట్లే బెంగళూರಲ್ಲಿ ಒಬ್ರು డాక్టర్ అనంత పద్మనాభన్ అని ఉంటారు, నేను చెప్తాను. డాక్టర్ అనంత పద్మనాభన్ బన్శంకరిలో ఉండారు. ఆయన సైంటిస్ట్, 85 years, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్ డాక్టర్ అనంత పద్మనాభ్. మీకు అనంత పద్మనాభ్ అని రీసెంట్ కలిసిన డాక్టర్ అనంత పద్మనాభ్, ఫారెస్ట్ ఆఫీసర్. శాండల్వుడ్ ఆయిల్, కుర్కుమిన్ ఫ్రమ్ పసుపు, టర్మరిక్ ఏమంటారు తమిళ్లో పసుపుని, మంజల్ అది ఇస్తాడు. ఆయనకి ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చింటే సర్జరీ అయ్యి మళ్ళీ కెమోథెరపీ అంటే వద్దని దాంతో ట్రీట్మెంట్ క్లియర్ చేసుకున్నాడు. 6 years అయింది, ఫ్రీగా ఇస్తాడు మహానుభావుడు, 85 years. సో ఆ 2 అడ్రస్లు మీరు అడగండి, మీకు ఎవరైనా ఉంటే ఫ్రీగా ఇస్తాడు ఆయన. పెద్ద ఆయన బన్శంకరిలో, బెంగళూరు బన్శంకరి. నా నంబర్ రాసుకొని అడగండి, నేను అది పెడతా మీకు. డాక్టర్ మధుకర్ దామా అని పెడితే ఆయన బ్లాగు, ఆయన వీడియోలు అవన్నీ పెడతా. డాక్టర్ మధుకర్ దామా, క్యాస్ట్రాయిల్, అది వచ్చి ఆల్ 614 డిసీజెస్. అది అందరూ స్పూన్ తాగితే ప్లస్ మిలెట్స్ తినేది, ఇది 2 చెప్తాడు. డాక్టర్ అనంత పద్మనాభ్ వచ్చి క్యాన్సర్ కి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు బెంగళూరులో, బన్శంకరిలో. నేను పెడతా మీకు, రీసెంట్ గర్ల్స్ డాక్టర్ అనంత పద్మనాభ్, ಫಾರೆಸ್ಟ್ ಆಫೀಸರ್. 2 things ಸರ್ ಹೇಳ್ತಾ ಇರೋದು. ಡಾಕ್ಟರ್ ಮಧುಕರ್ ಧಾಮ ನಾನು ಈಗಾಗಲೇ ಹರ್ಲೆಣ್ಣೆ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದೀನಿ. ಹರ್ಲೆಣ್ಣೆ ಹೇಗೆ ಉಪಯೋಗಿಸ್ಕೋಬಹುದು ಅಂತ ರೀಸೆಂಟ್ ಆಗಿ ಒಂದು ಟೀಚ್ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು. ಹರ್ಲೆಣ್ಣೆ ಬಗ್ಗೆ, ಹರ್ಲೆಣ್ಣಿಂದ 614 ವ್ಯಾಧಿಗಳನ್ನು ಗುಣಪಡಿಸ್ಕೋಬಹುದು. ಅದಕ್ಕೊಂದು ಸಪರೇಟ್ ಬುಕ್ಲೆಟ್, ಒಂದು PDF ನಾನು ಆಲ್ರೆಡಿ ಈಗಾಗಲೇ ಎಲ್ಲ ವಾಟ್ಸಾಪ್ ಗ್ರೂಪ್ಸ್ ಕಳಿಸಿದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಅದು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಇರುವಂತ ಟೆಕ್ನಿಕಲ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಪಾಲನೆ ಮಾಡಿ. ಓಕೆ. ಸೊ ಇತ್ತೀಚಿನ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಕ್ಲಾಸ್ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ, ಅದ್ರ ಬಗ್ಗೆನೆ. ಅವ್ರ ನಂಬರು ಸಹ ಅದರಲ್ಲಿ ಇದೆ. ಇನ್ನೊಂದು ಅದರಿಂದ ಏನಂದ್ರೆ ಕ್ಯಾಸ್ಟ್ರಾಯಿಲ್ ಪ್ರತಿ ಒಂದಕ್ಕೂ ಆಲ್ಮೋಸ್ಟ್ 614 ವ್ಯಾಧಿಗಳಕ್ಕೋಸ್ಕರ ಅವರೊಂದು ಸಪರೇಟ್ ಬುಕ್ಲೆಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. సో ಅದನ್ನ ఉపయోగించుకోవాలి. బయట అంగడిలో దొరికే క్యాస్ట్రాయిల్ కాదు, వండాల, హీట్ చేయాల. ಅಂದ್ರೆ ಅಡಿಗೆ ಅಂದ್ರೆ ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ತಯಾರು ಮಾಡ್ತಾರೆ. ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ತಯಾರು ಮಾಡುವಂತ ಹರ್ಲೆಣ್ಣೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್. ಸೊ ನಾರ್ಮಲಿ ಶಾಪ್ ಅಲ್ಲಿ ಅವೈಲೇಬಲ್ ಅಲ್ಲ. ಅವರು ಪರ್ಟಿಕ್ಯುಲರ್ಲಿ ಅವ್ರು ರೆಡಿ ಮಾಡಿ ಸೇಲ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಆದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಾಸ್ಟ್ಲಿನೇ, 1 ಲೀಟರ್ಗೆ 3,000 ಚಾರ್ಜ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು. ಆಯ್ತಾ, ತುಂಬಾ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದು. ಇಲ್ಲ, ನಿಮ್ಮೂರಲ್ಲಿ ಕಡಿಮೆ ಮಾಡೋರು ಇದಾರೆ, ಅದು ಟ್ರೆಡಿಷನಲ್ ಇದಾರೆ, ಅಲ್ಲಿಂದ ತಗೊಳ್ಬಹುದು, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. ಬಟ್ ಸೆಕೆಂಡ್ ಏನಂದ್ರೆ, ಬ್ಯಾಂಗ್ಳೂರಲ್ಲಿ ಅನಂತ ಪದ್ಮನಾಭ್ ಅಂತ ಒಬ್ರು ಕ್ಯಾನ್ಸರ್ಗೆ ಇದು ಮೆಡಿಸಿನ್ ಕೊಡ್ತಾ ಇದ್ರಂತ. ಅವರು ಅವರ ನಂಬರ್ ಕೊಡ್ತಾರೆ ಸರ್, ಅದೊಂದ್ಸರಿ. ಅಂದ್ರೆ ಅವರು ಕುರ್ಕಿಮೆನ್ನು
ಇದೆಲ್ಲ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಕೊಡ್ತಾರೆ. ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಆಯಿಲ್, ಸ್ಯಾಂಡಲ್ವುಡ್ ಆಯಿಲ್ ಇಂದ ಕೊಡ್ತಾರೆ. ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅನಂತ ಪದ್ಮನಾಭನ್ ಅಂತ ಅವ್ರ ನಂಬರ್ ಸರ್, ನಂಬರ್ ಹೇಳಿ నంబర్. నా నంబర్ ఇచ్చుకొని నేను పెట్టేస్తాను, నాకు వాట్సాప్ చేయమంట. ఓకే, నా నంబర్ రాసుకోండి, మీరు సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటే పొద్దున్నే ఫోన్ చేయండి. சாரோட நம்பர் எழுதிக்கோங்க. வாட்ஸ்அப்ல மெசேஜ் வச்சா அவர் வந்து இந்த விஷயங்கள் வீடியோஸ் எல்லாம் உங்களுக்கு வைப்பாங்க. 2 டாக்டர்ஸ் பேர் சொல்றாங்க, அந்த விஷயங்கள் எல்லாம் உங்களுக்கு வாட்ஸ்அப்ல கிடைக்கும். நம்பர் எல்லாம் எழுதிக்கிட்டு வாட்ஸ்அப்ல హాయ్ వేయండి సార్. నాతో మాట్లాడాలంటే మార్నింగ్ 5 to 7 అని చెప్పండి. சார் கூட ஏதாவது பேசணும்னா காலையில 5 மணில இருந்து 7 மணிக்குள்ள మార్నింగ్ 5 to 7. ಮಾರ್ನಿಂಗ್ 5 to 7 ಸರ್ ಅವೈಲೇಬಲ್ ಇರ್ತಾರೆ. ಆ ಟೈಮ್ ಅಲ್ಲಿ ನೀವು ಕಾಲ್ ಮಾಡಬಹುದು, ಇಲ್ಲ ವಾಟ್ಸ್ಆಪ್ ಕಾಲ್, ನಾರ್ಮಲ್ ಕಾಲ್ ಮಾತಾಡಬಹುದು. ಅವ್ರ ನಂಬರ್ ಹೇಳ್ತಾರೆ, ಬರ್ಕೊಳ್ಳಿ. ಓಕೆ, నా నంబరు 9440 16 88 16 9440 16 88 16. వాట్సాప్ చేయండి, I'll get you. మీ పేరు ఒకసారి నా చెప్పండి. పేరు ప్రసాద్ ప్రకృతి వనం. ప్రకృతి వనం ప్రసాద్ அப்படின்னு எழுதிக்கோங்க. యూట్యూబ్ లో వస్తాయి, ప్రకృతి వనం ప్రసాద్ అవర్ పేరు యూట్యూబ్ లో వస్తాయి. ఇంగ్లీష్ వీడియోలు కూడా ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసినటివే, మీరు చేయాలా. మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే పొద్దున్నే లేచి ఫస్ట్ బెడ్షీట్ మడత పెట్టండి. మగవాళ్ళందరూ బెడ్షీట్ పడుకుంటారా, నీట్ గా ప్రేమగా మడత పెట్టమని చెప్పండి సార్. ಬೆಳಗ್ಗೆ ನಾವು ಎತ್ತೀವಲ್ಲ, ಮಂಚದಿಂದ ಎದ್ದಿದ ಮೇಲೆ ಬೆಳಗ್ಗೆ ನಿದ್ದೆಯಿಂದ ಅಲ್ಲಿರುವಂತ ನಮ್ಮ ಬ್ಲಾಂಕೆಟ್ ಅನ್ನು ಸರಿಯಾಗಿ ಮಡ್ಸ್ಕೋಬೇಕು. ಅದನ್ನು ಫಸ್ಟ್ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದಾರೆ ಯುವರ್ ಲೈಫ್ ವಿಲ್ ಚೇಂಜ್. ಗಂಡ್ ಮಕ್ಳಿಗೆ ಓಕೆ, ಅವರೆಲ್ಲ ஆம்பளைங்க எல்லாம் காலையில எழுந்த உடனே அந்த போத்திக்கிறாங்க இல்லையா, அந்த பெட்ஷீட் மடிச்சு வச்சா போதும், உங்க உடம்பு ரொம்ப நல்லா இருக்கும் அப்படின்னு சொல்றாங்க. சோ அது கூட செய்ய மாட்டேன். నెక్స్ట్ కాఫీ కడిగేది, ప్లేట్ కడిగేది, భార్యకి బాగలేకపోతే అన్ని నెక్స్ట్ వస్తాయి. அது மத்ததெல்லாம் அதை தொடர்ந்து வரும். ஃபர்ஸ்ட் நம்ம செய்ய வேண்டியது காலையில எழுந்த உடனே நம்ம பெட்ஷீட் நம்ம மடிச்சு வைக்கிறது. அதை மட்டும் செஞ்சா போதும், மத்ததெல்லாம். కానీ ఈజీ అని చెప్పండి, అది కష్టం అనిపించదు. పనులు చేస్తా ఉంటే, మనం సోంబేరులుగా ఉంటే ఏ పనైనా కష్టమే. నువ్వు ఆఫ్ చేయి లైట్ అంటారు, లాస్ట్ కొట్టుకుంటా ఉంటారు. సో పని చేస్తా ఉంటే పని ఈజీ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు సార్కి, జోరాಗಿ చెప్పాలి సార్ಗೆ. అద్భుతವಾದ ಜ್ಞಾನ ಅಂತಿದ್ರೆ సో